యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు అమిత్ బర్దార్, సూపరింట్ ఆఫ్ పోలీస్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. మీరు అంత ఐఐటి కర్పూర్లో జాబ్ వదిలి ఇందులో ఇంటర్నేషనల్ కంపెనీస్లో కూడా పనిచేసి అప్పుడు ఫైనల్గా డిసైడ్ చేసాం పబ్లిక్ సర్వీస్ రిలేటెడ్ జాబ్స్లో మనకి పార్టిసిపేషన్ జరగాలి. దీనికి ఉద్దేశం సో నా బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ ప్లస్ ఐఐటిలో కర్పూర్లో జాబ్ చేశారు అంటే మీకు యూపీఎస్సీ చాలా ఈజీగా. ఎవరైనా డెడికేటెడ్గా మోటివేటెడ్గా స్టడీ చేసే వాళ్ళు ఈజీగా వాళ్ళకి కూడా వస్తుంది. కానీ నక్సల్స్ మూమెంట్ అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూస్తారా, లేదు సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తారా? అది పరిస్థితి కూడా వస్తుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని బిల్డ్ చేయాలి సార్. పార్తపురం తర్వాత నెక్స్ట్ పోతే పాడేరు అప్పుడే కదండి ఎమ్మెల్యే మీద అటాక్స్. కరెక్ట్. ఆ ఇష్యూకి రీజన్ ఏమనుకోవచ్చు అంటే కాంట్రాక్ట్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చేసామని వాళ్ళు అంటున్నారు. పబ్లిక్లో డామినెన్స్ చూపించడానికి మాత్రం వచ్చిన మిగతా వాళ్ళకి ఏమి అడ్వాంటేజ్ రాలేదు. ఒక విలేజ్లో వాళ్ళు షెల్టర్ తీసుకుని నెక్స్ట్ డే ఆపరేషన్ చేశారంటే మనకు అక్కడి నుంచి ఎందుకు ఇన్పుట్స్ రాలేదండి? అన్నెసరీ డిబేటబుల్ అది. హెల్మెట్ లేని వాళ్ళకి, త్రిబుల్ డ్రైవింగ్ వాళ్ళకి అక్కడ ఒక పోలీస్ చలాన్ వేయడం కూడా, అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఒక పోలీస్ మీద కోపంతో ఉన్నారనేది కూడా. ఆర్ యూ సేయింగ్ దట్ లైఫ్ ఇన్ రూరల్ ఏరియా ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండ్ లైఫ్ ఇన్ అర్బన్ ఏరియా ఈజ్ ఇంపార్టెంట్? You can violate and do anything in rural Prantam at the cost of public safety. So you know the answer. వాళ్ళిద్దరు కూడా ఎన్కౌంటర్ అన్నది We cannot discuss about it. శ్రీకాకుళం సరౌండింగ్లో ల్యాండ్ రేట్ పెరిగిపోవడంతో ఇప్పుడు కొత్తగా సివిల్ డిస్ప్యూట్స్ రావడం, ల్యాండ్ ప్రాబ్లమ్స్, ట్రెస్ పాస్ కేసులకు వస్తుంటాయి. Maximum number cases lo we find that it's not the fake document, it is the double selling. స్పెసిఫిక్గా ఈ ఇష్యూని అడ్రస్ చేయాలి, తో రెవెన్యూని ఇన్వాల్వ్ చేయాలి. ఎక్కువ రౌడీజం శ్రీకాకుళం టౌన్లో వైశ్యాస్ కమ్యూనిటీకి బెదిరిస్తున్నారని వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం. కీపింగ్ ఎ స్ట్రిక్ట్ వాచ్. వచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇష్యూ జరిగింది. అంటే ఫోన్లో బెదిరిస్తే 307 పెడతారా? ఇట్స్ ఎ డెమోక్రటిక్ రైట్. సో ఇంకా పెట్టడానికి అవసరం లేదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు అమిత్ బర్దార్, సూపరింట్ ఆఫ్ పోలీస్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. అమిత్ బర్దార్ గారు రాజస్థాన్లో పుట్టి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి అలాట్ అయ్యి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇక్కడ రాకముందు ఆయన విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో మావోయిజం ప్రభావిత ప్రాంతాలు కూడా పనిచేశారు. రాజస్థాన్కి ఇక్కడ ఏ విధంగా ఉండేది, రాజస్థాన్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉండేది, ఆంధ్రప్రదేశ్లో అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, ఇక్కడ కల్చర్ని ఏ విధంగా అలవాటు చేసుకుంటున్నారు, ఇక్కడ క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అన్నిటి తెలుసుకుందాం. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇంజనీరింగ్ చదువుకున్న అమిత్ బర్దార్ గారు పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు, పబ్లిక్తో ఆయనకున్న ర్యాపో ఏ విధంగా ఉంది, పోలీస్ ఇమేజ్ పెంచాలంటే పబ్లిక్ని ఏ విధంగా ఇన్పుట్స్ తీసుకోవచ్చు, పబ్లిక్తో ఎంత ఇన్వాల్వ్ అవుతుంటే ఈ పోలీస్ ఇమేజ్ ఏ విధంగా పెరుగుతుంది, నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్నారకి అమిత్ బర్దార్ గారు ఏ విధంగా అడ్వైజ్ చేస్తారు విషయాన్ని ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. అమిత్ బర్దార్ గారు, రాజస్థాన్. నమస్కారం సార్. మిమ్మల్ని చూస్తే అసలు యాక్చువల్గా పోలీస్ ఆఫీసర్ అని అనుకో, ఒక మంచి సాఫ్ట్వేర్ ఫిజిక్స్ అని ఉంది. అంటే పోలీస్ ఆఫీసర్ అంటే మీసాలు అవసరం లేదనుకోండి. పోలీస్ ఆఫీసర్గా మీరు ఎందుకు రావాలనుకున్నారు, రాకముందు మీరు ఏం చేసేవారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్లో ఒకేసారి అమిత్ బర్దార్ గారి పేరు ఒక పొలిటికల్ ఇష్యూలో బాగా ఫేమస్ అయిపోయింది. దాన్ని మీరు ఏ విధంగా షార్ట్ అవుట్ చేసుకుని వచ్చారు, పబ్లిక్తో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటే, పబ్లిక్తో ములాఖాత్ అవుతుంటే మీకు ఎలాంటి ఇన్పుట్స్ వస్తుంటాయి, పోలీస్ ఇమేజ్ పెంచడానికి మీ దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి? శ్రీకాకుళం లాంటి ఒక ప్రశాంతం ఏరియా కనిపిస్తున్నా ఇక్కడ 2 ఇష్యూస్ కనిపిస్తుంటాయి. ఒకటి ఎఫెక్టెడ్ ఏరియా కొంత ఉంది, 2 ఇక్కడ పబ్లిక్లో కూడా కొంతమంది లిటిగేషన్ వేస్తుంటారని కొంతమంది సీనియర్ ఆఫీసర్లు చెప్తుంటారు. ఈ లిటిగేషన్స్ని ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకుంటారు, దీన్ని ఎలా షార్ట్ అవుట్ చేస్తారు? నెక్స్ట్ పోలీస్ మీ దగ్గర పనిచేసే సబార్డినేట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? చెప్పే ముందు అమిత్ బర్దార్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ క్వాలిఫికేషన్, మమ్మీ డాడీ. ఓకే, నమస్కారం. బేసిక్లీ నేను
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్. బిఫోర్ సర్వీస్కి వచ్చిన ముందుగా ఎడ్యుకేషన్ ప్రకారం ఐఐటి చెన్నై నుండి బీటెక్ చేసి దీని తర్వాత కొన్ని సంవత్సరం పని చేసిన తర్వాత మేనేజ్మెంట్ డిగ్రీ ఐఐటి ఖడగ్పూర్ నుండి కంప్లీట్ చేసి అప్పుడు కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో కన్సల్టెన్సీ ఫార్మ్స్. ఐఐటి ఖరగ్పూర్, అవును. చాలా గ్రేట్ కదా సార్. మీరు అంత ఐఐటి ఖరగ్పూర్లో జాబ్ వదిలి ఇందులో ఎందుకు రావాలనుకున్నారు? సో ఇవన్నీ కొన్ని బై చాయిస్ ఉన్నా, కొన్ని డిసిషన్స్. కమింగ్ టు సర్వీస్ మనకి ఇది బై చాయిస్ ఉంటుంది. నా దృష్టిలో అప్పుడు స్టడీస్ టైంలో ఏమైనా స్టడీ చేసిన దీనికి పాసిబిలిటీస్ ఒక మనిషి ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి, వాళ్ళకి సెల్ఫ్ డెవలప్మెంట్ కానీ అచీవ్మెంట్స్ కోసం అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి అన్ని ప్రైవేట్ కంపెనీస్లో మంచి మంచి ఇంటర్నేషనల్ కంపెనీస్లో కూడా పనిచేసి అప్పుడు ఫైనల్గా డిసైడ్ చేసాం కి పబ్లిక్ సర్వీస్ రిలేటెడ్ జాబ్స్లో మనకి పార్టిసిపేషన్ జరగాలి. దీనికి ఉద్దేశం రాజస్థాన్ కూడా మీ అందరికీ అవగాహన ఉన్న ఇంకా పెద్దగా డెవలప్మెంట్ అక్కడ కూడా జరగలేదు. ఆ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అదేవిధంగా ఎవరైనా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటున్నారు అండ్ పువర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అందరికీ ఎప్పుడప్పుడు పించ్ అవుతుంది. సో దీన్ని ఎవరైనా సాల్యూషన్ ఎవరు ఇవ్వాలి, అది కంపల్సరీ ఎవరైనా పోలీస్ పర్సనల్ కానీ బ్యూరోక్రాటిక్ సిస్టంలో పనిచేసే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్, అదేవిధంగా పూర్తి అడ్మినిస్ట్రేషన్లో మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళే చేయాల్సింది. సో డే ఆఫ్ ది గవర్నమెంట్ అది ఏజెండా డిసైడ్ చేస్తుంది, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే పూర్తి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దాంట్లో ఎట్లా ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలి ఆ విషయంలో ఆలోచించిన తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడం జరిగిన. దీని తర్వాత ఈ పోలీస్ సర్వీస్ నాకు అలొకేట్ అయిందా 2014 బ్యాచ్. అది 2014 బ్యాచ్లో జాయిన్ చేసాం. సో నా బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్. ఫాదర్ మదర్ ఏం చేస్తారు? ఫాదర్ మదర్ బిఎస్ఎన్ఎల్లో పని చేసే ఫాదర్. మదర్ ఈజ్ అ హోమ్ మేకర్. సో హోమ్ మేకర్. అంటే మీకు మోటివేషన్ పబ్లిక్ సర్వీస్ చేయాలి, మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ మీకు ఇందువైపు తీసుకొచ్చారు. కరెక్ట్, రైట్. మీరు ఫస్ట్ ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు, క్యాట్ అలాట్మెంట్లో ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడైంది? ట్రైనింగ్ అంటే ఇక్కడ ఒక ఇష్యూ వస్తుందండి. మీరు ఐఐటి కాన్పూర్ చేశారు, ఐఐటి చెన్నై చేశారు, ప్లస్ ఐఐటిలో ఖరగ్పూర్లో జాబ్ చేశారు, మేనేజ్మెంట్లో ఎంబీఏ డిగ్రీ చేశారు. అంటే మీకు యూపీఎస్సీ చాలా ఈజీగా రిలేటివ్గా కొద్ది ఈజీ అవుతుంది. బట్ ఐ వుడ్ స్టిల్ సే దట్ కి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎవరైనా డెడికేటెడ్గా మోటివేటెడ్గా స్టడీ చేసే వాళ్ళు ఈజీగా వాళ్ళకి కూడా వస్తుంది. ఇప్పుడు మీ అందరినీ చూసుకోవచ్చు, ఈ బ్యాచెస్లో రీసెంట్ టైమ్స్లో బ్యాచెస్లో ఎవరైనా క్వాలిఫై అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా హార్డ్ వర్కింగ్, పర్సివరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ కోసం పేషెన్స్ కంపల్సరీగా ఉండాలి అండ్ కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టుకోవాలి. చాలా మోనోటోనస్తో అయిపోతుంది స్టడీస్. సో పేషెన్స్ కంపల్సరీగా ఉండాలి. సార్, మీరు ఆ యూపీఎస్కి వెళ్ళినప్పుడు టైంలో ఎంత టైం స్పెండ్ చేశారు? మీరు ఆప్షన్ ఏం తీసుకున్నారు? నేను ఎకనామిక్స్ ఆప్షన్తో రాసాను. ఆల్దో నా బ్యాక్గ్రౌండ్ ఎకనామిక్స్ లేదు. సొంతంగా స్టడీ చేసి పూర్తి ఎకనామిక్స్ సబ్జెక్ట్ని డీటెయిల్గా స్టడీ చేయడం జరిగిన. ఎకనామిక్ సబ్జెక్ట్ విషయంలో ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చినా అది కొద్దిగా నేను కూడా న్యూస్ పేపర్స్ చదివిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చిన. ఎకనామిక్స్ ఒక పెద్ద సబ్జెక్ట్, దీనికి ఇంప్లికేషన్స్ ప్రతి మనిషికి లైఫ్లో వస్తున్నాయి. మీరు బై డిజైన్ యూ కెన్ నాట్ ఎస్కేప్ ఎకనామిక్స్. సో కంపల్సరీ ఎకనామిక్స్ ఒక మనిషికి లైఫ్లో ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అదేవిధంగా ఒక రాష్ట్రంకి చిన్న చిన్న బడ్జెట్ మ్యాటర్స్ టు ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్ ఆర్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్ టు ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది ఒక సివిలియన్కి లైఫ్, అది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. ఓకే. దీన్ని స్టడీ కోసం నేను ఫస్ట్ స్టార్ట్ చేసాను ఎకనామిక్స్, స్టార్టింగ్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్లో ఇంట్రెస్ట్ బాగా వచ్చిన తర్వాత బుక్స్ అండ్ దెన్ ఫైనల్గా సబ్జెక్ట్ డిసైడ్ చేశాను. అంటే రోజుకి ఎన్ని గంటలు మీరు కష్టపడ్డారు? ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దట్ రోజుకి ఫిక్స్ టైం పీరియడ్ ఉండాలి, బట్ స్లాట్స్ కంపల్సరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్సన్కి మైండ్ రిలాక్స్గా ఉంటుంది, ఆ పర్టిక్యులర్ స్లాట్ కంపల్సరీ వాళ్ళు స్టడీలో ఇవ్వాలి.
అచ్చా. ఫర్ మీ ఇట్ వాజ్ అన్లైక్ అదర్ స్టూడెంట్స్, నాకు ఎర్లీ అవర్స్ ఆఫ్ స్టడీ డేకి చాలా ఇంపార్టెంట్ అది. వేకప్ అయిపోయిన తర్వాత 7 to 9 o'clock ఉదయం కంపల్సరీగా స్టడీ ఇవ్వాలి. అదేవిధంగా బిఫోర్ స్లీపింగ్ అగైన్ అరౌండ్ 8 to 10 or 11 o'clock వరకు అది మోస్ట్ ఇంపార్టెంట్ టైం. డే టైంలో న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, అదర్ విషయంలో స్టడీ చేసాం. సార్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీలో చదివితేనే వస్తాయనేది ఒక... నేను ఢిల్లీ వెళ్ళలేదు యాక్చువల్లీ కోచింగ్కి. నా సమయంలో మేబీ నాకు పూర్తి అవగాహన లేదు, బట్ నా దృష్టిలో వచ్చిన అది ఎకనామిక్స్కి మంచి కోచింగ్ వాళ్ళు ఎవరు లేదు అప్పుడు. సో ఎకనామిక్స్ సబ్జెక్ట్ మాత్రమే కోచింగ్ చేయాల్సిన, అదర్వైజ్ జనరల్ స్టడీస్ అందరూ సమానంగా ఈ బుక్లెట్స్ కానీ వాట్ ఎవర్ కోచింగ్ మెటీరియల్ కానీ వాట్ ఎవర్ మీరు చూడొచ్చు. సెల్ఫ్ స్టడీ ఇస్ ద బెస్ట్ ఇన్ జనరల్ స్టడీస్లో. అంటే ఎన్పీ ట్రైనింగ్ అవుతున్నప్పుడు గ్రౌండ్స్ థియరీ అంటే అవుట్డోర్ ఇండోర్ రెండు ఉంటాయి. ఇండోర్ వర్క్ ఓకే, అవుట్డోర్కి వచ్చేసరికి చాలా ఫిజికల్ వర్క్ ఉంటాయి. ఐఐటీలో చదువుతున్న ఆయనకి, అమిత్ గారికి హ్యాపీగా ఉదయం లేచి సాయంత్రం వరకు జాబ్ చేస్తున్న ఆయనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలా వర్క్స్ ఉంటాయి. మీరు చేస్తున్నప్పుడు ఎందుకు వచ్చామో అని ఫీలింగ్ వచ్చింది? అది రాలేదు యాక్చువల్లీ. హార్స్ రైడింగ్ అంటారు, చాలా ఉంటాయి ఫిట్నెస్. ఆన్ ద కాంట్రరీ హార్స్ రైడింగ్లో ఐ వాజ్ డూయింగ్ వెల్. సో యాక్చువల్లీ రాలేదు. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చెప్పుకో, కానీ స్టార్టింగ్ నుండి చిన్న పిల్లల నుండి ఫుట్బాల్ ఎక్కువ గేమ్స్ ఆడాము. నాట్ సో మచ్ ఆఫ్ క్రికెట్ బట్ ఫుట్బాల్తో రన్నింగ్ అండ్ ఆల్ దీస్ హ్యాబిట్స్ కాబట్టి సో ఈజీ అయిపోయినాయి. ఇంకా పెద్ద ఇష్యూ లేదు. ఫైరింగ్ కూడా మంచిగా చేసాం. సో ఆల్ దిస్ ఓకే. తర్వాత గ్రౌండ్స్ ట్రైనింగ్ ఎక్కడ? గ్రౌండ్స్ మనకి హైదరాబాద్లో చేసాం. జాయిన్ చేసిన తర్వాత రిఫ్రెషర్ కోర్స్. దెన్ విశాఖపట్నంలో ఆల్ ఆపరేషన్స్కి వెళ్ళాం. సో నియర్లీ 9.5 months 8.5 months గ్రేహౌండ్స్లో ఉంటాం. సార్ మీరు హైదరాబాద్ గ్రేహౌండ్స్ అంటే గండిపేట దగ్గర ఉంటారు. అక్కడ టెరెన్ వేరు, ఏఓబిలో టెరెన్ వేరే ఉంటుంది. ఇక్కడ మీకు బాగా ఫేస్ అయిందా? లేదు, యాక్చువల్గా రిఫ్రెషర్ కోర్స్ డిజైన్ అదే విధంగా ఉంటుంది. దాంట్లో మీ జోగ్రాఫికల్ కండిషన్స్ అండ్ సివిరిటీస్ని ఎట్లా కోప్ చేయాలి, అదేవిధంగా దీన్ని ఎలా నెగోషియేట్ చేసి ఎనిమీని ఎట్లా మీకు కనపడితే ఎట్లా వాళ్ళని టార్గెట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రిఫ్రెషర్ కోర్స్లో పూర్తిగా ట్రైన్ చేసి డైలీ డ్రిల్స్లో, డైలీ రిఫ్రెషర్ కోర్స్లో ఎక్సర్సైజ్ అండ్ అన్ని మ్యాప్ రీడింగ్ టెక్టిక్స్ అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఒక జంగల్ ఆపరేషన్కి పంపిస్తారు. ఎన్పీలో మీకు ఆర్ఆర్ఆర్ ఏం నేర్చుకున్నారు? ఈ టర్మినాలజీ ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్గా. RRR ఆర్ TNA అది లేదు, బట్ ఆఫ్ కోర్స్ ఫీడ్బ్యాక్ ప్రతి ట్రైనింగ్లో ఇంపార్టెంట్ అవుతుంది. ఫీడ్బ్యాక్ నాట్ ఓన్లీ ట్రైనింగ్, ఇంకా ఎప్పుడైనా ఏమైనా పని చేసి కంపల్సరీ ఫీడ్బ్యాక్ మెకానిజం ఆ సిస్టంలో డిజైన్ ఉండాలి. అదర్వైజ్ ఇంప్రూవ్మెంట్ స్కోప్ తగ్గిపోతుంది. ఓకే. పర్సన్ ఈజ్ హ్యావింగ్ అ డిజైన్, ఆ డిజైన్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలి. వాళ్ళ ట్రైనింగ్ ఉన్నా కానీ స్టడీస్ ఉన్నా ఆర్ ఏమైనా వర్క్ని ఇంప్లిమెంట్ చేయాలి, కంపల్సరీ ఫీడ్బ్యాక్ మెకానిజం ఉండాలి. ఆ ఫీడ్బ్యాక్ డెఫినెట్గా నాకు ఇంప్రూవ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ నేను ఇప్పుడు ఏమైనా ఉంటున్నాం అది ఆ ఫీడ్బ్యాక్కి కాంట్రిబ్యూషన్ దీంట్లో డెఫినెట్గా ఉంటుంది. సార్ మీరు ఎన్పీలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పోస్టింగ్ వచ్చారు, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. అక్కడ ఉన్న ట్రైనింగ్ ఇక్కడ సరిపోతుందా లేదా ఇంకా ట్రైనింగ్ ఏమైనా కావాలనుకుంటున్నారా? ట్రైనింగ్ యాక్చువల్లీ కంటిన్యూస్ సబ్జెక్ట్ అది. సో ఫిజికల్ ట్రైనింగ్ అండ్ దెన్ అదే మన టైం చేంజ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చేంజ్ అవుతుంది. సో మీరు ఆలోచించాలి విషయం అది. ఫర్ ఎగ్జాంపుల్ మన భారత రాష్ట్రం లాస్ట్ 20 yearsలో ఎంత ఫాస్ట్గా చేంజ్ అయింది, దాంట్లో టెక్నాలజీ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. సో టెక్నాలజీ రిలేటెడ్ మ్యాటర్స్ని కంపల్సరీగా ఎవరైనా ఆఫీసర్ కానీ ఆర్ ఎనీ ఇండివిజువల్ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా వాళ్ళు కంపల్సరీగా ట్రైనింగ్ చేయాలి, అప్డేట్ చేయాలి స్కిల్స్ని. స్కిల్స్ అవుట్డేటెడ్ అయిపోతే సో పర్సన్తో పాటు ఆ ప్రొఫెషన్ కూడా అవుట్డేట్ అయిపోతుంది. సో ఒక రిలవెంట్ ఉండాలి సబ్జెక్ట్ని, కంపల్సరీగా రిలవెన్సీ కోసం ప్రజెంట్ నడుస్తుంది ఛాలెంజెస్ని టెక్నాలజీ, అదేవిధంగా ఇంకా వేరే స్కిల్స్ కంపల్సరీగా ట్రైనింగ్తో వాళ్ళని ధారించాలి. జనరల్గా ట్రెడిషనల్ క్రైమ్ ఫస్ట్లో, సెకండ్ వైట్ కాలర్ అఫెన్స్, ప్రజెంట్ సినారీ సైబర్ క్రైమ్.
మీకు ఈ మూడిట్లో కూడా వాళ్ళు ఎన్పిలో మీకు ట్రైనింగ్ ఇచ్చారు? ఎస్ ఇట్స్ హోలిస్టిక్ ట్రైనింగ్ కాబట్టి దాంట్లో అన్ని విషయాలు. అంటే మీకు అవుట్డోర్లో జరిగే సిచ్యువేషన్ ప్రజెంట్ కేస్ స్టడీస్ కానీ లేదా మిస్టేక్ జరుగుతుంది, ఎందుకు కేసు అక్విటల్ అవుతుంది, అటువంటి కేసులు ఏమైనా? ఎస్ వీటితో పాటు పబ్లిక్తో ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలని కూడా. కరెక్ట్. పబ్లిక్ ఇంటరాక్షన్ యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక బ్యూరోక్రటిక్ సిస్టంలో పబ్లిక్ సర్వెంట్ కోసం ఈ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఏఎస్పీ కానీ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఎస్పీ అండ్ దెన్ సీనియర్ ఆఫీసర్ కెపాసిటీలో పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, దీన్ని వితౌట్ ఇంటరాక్షన్కి ఎలా అర్థం చేసుకోవాలి, దెన్ డెలివరీ కూడా అదే విధంగా జరగాలి. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ విత్ టైమ్ ఎక్స్పెక్టేషన్స్ సర్వీస్ విషయంలో లేదు, బట్ సర్వీస్ డెలివరీ విషయంలో మోడ్ విషయంలో చేంజ్ అయిపోతాయి. సో అది అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కూడా అదే విధంగా మోడిఫై కానీ అదే విధంగా వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా చేంజ్ రావాలి. సార్ ఎన్పిలో మీకు పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ మీద ఆల్రెడీ కేస్ స్టడీస్ చెప్తూ మీకు ఒక క్లాస్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మీరు అన్నట్లుగా పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువైపోతుంది. నాట్ సో మచ్. ప్రతి ఇష్యూలో కూడా పోలీస్ అంటున్నారు. అంటే పోలీస్ని డ్యామేజ్ చేయడమే ఒక ప్యాషన్గా తీసుకున్న కొంతమంది ఒక వర్గం ఉంటుంది. అటువంటిప్పుడు మీరు దాన్ని ఏమేమి డీల్ చేస్తుంది? ప్రతి సొసైటీలో అన్ని రకాల వర్గం అవుతుంది. ఇట్ ఈస్ రాంగ్ టు అండర్స్టాండ్ దట్ ఎవ్రీబడి వాంట్స్ టు డ్యామేజ్ పోలీస్ ఇమేజ్. అది కరెక్ట్ కాదు. పబ్లిక్ పోలీస్ని ఎందుకు ప్రతి విషయంలో అప్రోచ్ అవుతుంది అది అర్థం చేయడానికి విషయం. బికాస్ పోలీస్ ఈజ్ అ యూనిఫామ్ సర్వీస్. ఈజీగా వాళ్ళు విజిబుల్ ఉన్నా, విజిబిలిటీ ఎక్కడైనా ఉన్నా యూ విల్ ఆఫ్ కోర్స్ గో టు దట్ పర్సన్. సో ఆ పర్సన్ ఫర్దర్గా ఎవరిని రెఫర్ చేస్తున్నారో దట్ ఈస్ సెకండరీ. సో వాళ్ళు ఎప్పుడైనా పోలీస్కి అప్రోచ్ అవుతున్నారో దట్స్ అ వెరీ పాజిటివ్ సైన్. నా దృష్టిలో ఇట్స్ అ వెరీ పాజిటివ్ సైన్. బై డిజైన్ యూనిఫామ్ మీకు ఆ కెపాసిటీ ఇస్తుంది దట్ పబ్లిక్ ఆటోమేటిక్లీ మీ దగ్గరికి వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆపర్చునిటీకి పబ్లిక్ని పిలవాలి. సో ఆ పుల్ ఫ్యాక్టర్ మన దగ్గర ఆల్రెడీ ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ పుషింగ్. సో ఆ పుల్ ఫ్యాక్టర్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి. అడ్వాంటేజ్ అంటే అన్ని రకాలు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, డెలివరీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ త్రూ పోలీస్ సిస్టమ్. అదేవిధంగా ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నా ఆ పరిస్థితిలో కూడా పబ్లిక్ ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్. మీకు మంచి ఇంటరాక్షన్స్ ఉన్న మంచి నాలెడ్జ్ ఆ సొసైటీలో ఆ వర్గం విషయంలో ఆటోమేటిక్లీ ఇష్యూ కూడా తొందరగా రిజాల్వ్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా దృష్టిలో ఇట్స్ అ వెరీ పాజిటివ్ సైన్. అంటే మీరు పాజిటివ్ మైండ్తో ఉన్నారు కాబట్టి అన్నీ పాజిటివ్ అనిపిస్తుంది. సార్ ఫస్ట్ ఏఎస్పీ పాడేరుగా పార్వతీపురం చేసాం నియర్లీ 3 months. దీని తర్వాత ఏఎస్పీ పాడేరుగా పని చేసాం. ఏఎస్పీ పార్వతీపురం టైంలోనే మీకు కరోనా కాదు, పార్వతీపురం ఈజ్ 2017. ఓకే, అప్పుడు కరోనా లేదు. 2017, దెన్ 2018, 19 అక్కడే అయిపోయిన. పార్వతీపురంలో మీకు నారాయణపట్నం అటు పార్వతీశ్వరి, గుమ్మలేశ్వరం ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎఫెక్టెడ్ ఏరియా. అవును. సాలూరు ఇప్పుడు దాన్ని మీరు ఏ విధంగా ఆ సమస్య పరిష్కారానికి వెళ్ళారు? మనకి ఏజెన్సీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఆల్ అక్రాస్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా బార్డర్లో ఉన్నాయి. ముఖ్యమైన మావోయిస్ట్కి వర్కింగ్ మెథడాలజీ, మోడస్ ఆపరెండి ఏమున్నా దీన్ని అర్థం చేయాలి. నియర్లీ 3 decades అయిపోయినాయి ఇప్పుడు. సో దే ఆర్ అవేర్ వాళ్ళ సబ్జెక్ట్ ఏమిటి, వాళ్ళు ఎలా పబ్లిక్ ఒపీనియన్ని ట్విస్ట్ చేయాలి కానీ వాళ్ళు మోడిఫై చేసి దెన్ వాళ్ళ ఎజెండాని ఫార్వర్డ్గా తీసుకువెళ్ళాలి. సో పోలీస్ బాధ్యత వాళ్ళకి మోడస్ ఆపరెండి వాళ్ళ ఐడియాలజీని అర్థం చేసి పబ్లిక్కి ఎప్పుడైనా ఏమైనా సమస్య వస్తే దీంట్లో ఇంటర్వెన్షన్ ఒక మీనింగ్ఫుల్ ఇంటర్వెన్షన్, అది కూడా మామూలుగా ఇంటర్వెన్షన్ కాదు, దట్ మాట్లాడి పని అయిపోయిన కాదు. అక్కడ మీనింగ్ఫుల్గా ఆ ఇష్యూని ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ వేలో రిజాల్వ్ చేసి పబ్లిక్ని సర్వీస్ డెలివరీ చేయాలి. మోస్ట్ ఆఫ్ దీస్ ఛాలెంజెస్ మన ఏజెన్సీ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్. రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ నెట్వర్క్స్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, అదేవిధంగా మిగతా గవర్నమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్కి అవైలబిలిటీ ఆర్ యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ప్రస్తుతం సమయంలో అది పరివర్తన చాలా ఎక్కువగా వచ్చింది. సో వాట్ వాజ్ 10 years బ్యాక్ ఈజ్ నాట్ ఈరోజు. సో టుడే మన ఛాలెంజెస్ కూడా దీని కారణం చేంజ్ అయిపోయింది.
ఇప్పుడు ఆంధ్ర ఒడిశా బార్డర్లో యాక్సెసిబిలిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఆఫీసర్స్ లేదు. నౌ ఛాలెంజ్ వాళ్ళ స్పెసిఫిక్ డిమాండ్స్ ఉన్నాయి, వాళ్ళ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ స్పెసిఫిక్ ఇష్యూస్ చాలా కొన్ని ఇష్యూస్ లాంగ్ పెండింగే, వాళ్ళు దీన్ని ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో రిజాల్వ్ చేయాలి. అదేవిధంగా కొన్ని ఇష్యూస్ రీసెంట్ టైమ్స్లో క్రాప్ అయిన యాజ్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ కొన్ని ఇష్యూస్ ఇవాల్వ్ అవుతుంది. ఆ ఇష్యూస్కి సమాధానం అడ్మినిస్ట్రేషన్ తరపున చేయాల్సింది. అంటే పార్వతీపురం ఏరియాలో చాలా కాలం పనిచేశారు, అక్కడ మూమెంట్ని కూడా మీరు చూసారు. అక్కడ మూమెంట్ అయితే పూర్తిగా వాష్ అవుట్ అని చెప్పలేము కానీ కొంత ఉండొచ్చు, అంటే ఒడిశా రాయగఢ అటువైపు ఉండొచ్చు. నక్సల్స్ మూవ్మెంట్ గురించి మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీకు కొంచెం బాగా డెప్త్గా ఉన్నట్లుంది సబ్జెక్ట్. కానీ నక్సల్స్ మూవ్మెంట్ అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూస్తారా, లేదు సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తారా? నక్సల్ విషయంలో నక్సల్స్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్. కోర్ ప్రాబ్లమ్ సోషియో ఎకనామిక్ ఇష్యూ. సోషియో ఎకనామిక్ ఇష్యూ ఒక లాంగ్ టైం డ్రాగ్ అయితే అప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కన్వర్ట్ అవుతుంది. రైట్. సో అది అర్థం చేయాల్సిన విషయం. దీనికోసం ఈ చెప్తున్నాం, ఏమైనా పెండింగ్ ఇష్యూస్ ఉన్నా దీన్ని అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీడీఏ ఎస్టాబ్లిష్ అయిన ఏజెన్సీ ప్రాంతంలో, సో ఐటీడీఏ కొన్ని విషయంలో ఆల్రెడీ చాలా మంచి పని చేశారు, వాళ్ళకి మంచి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్కి మంచి ఇమేజ్ ఉన్నాయి. బట్ కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు కొన్ని ట్రైబల్స్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సమక్షంలో తీసుకోలేకపోతున్నారు ఏమైనా వేలో. బట్ మేబీ రోడ్ నెట్వర్క్స్ కానీ టైం ల్యాక్ ఆఫ్ టైం కానీ అదర్ యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో చాలామంది మిస్ఇన్ఫార్మ్ అయిపోతున్నారు. అండ్ ఎడ్యుకేషన్ లేకుండా ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ గ్యాప్, నాట్ ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫార్మల్ డిగ్రీ ఆర్ రైటింగ్ స్కిల్స్ అది కాదు, మాత్రం కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడే ట్రైబల్స్తో కమ్యూనికేట్ చేయాల్సి అంటే వాళ్ళ కల్చర్ని అర్థం చేసుకోవాలి. వితౌట్ కల్చర్ని మీనింగ్ఫుల్గా అండర్స్టాండ్ చేసి మీరు కమ్యూనికేట్ చేస్తే దే విల్ ఫీల్ దట్ మీరు సొల్యూషన్ ప్రొవైడ్ చేసిన అది యూస్ఫుల్ కాదు, ఐదర్ యాక్సెప్టబుల్ లేదు కానీ ఇన్కంప్లీట్, అది పరిస్థితి కూడా వస్తుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని బిల్డ్ చేయాలి సార్. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది నా దృష్టిలో. నాట్ ఓన్లీ నేను పార్వతీపురంలో ఉన్నా, పాడేరులో ఉంటే సమయంలో కూడా ఐ హ్యావ్ నాట్ సీన్ ఇంత పెద్ద ఇష్యూస్ ఎప్పుడు లేదు. ఓన్లీ సమ్ స్మాల్ ట్రివియల్ ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన వాళ్ళ డిమాండ్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అడ్మినిస్ట్రేషన్తో ఓన్లీ టైం టు టైం డెలివరీ ఆఫ్ సర్వీస్ లైక్ ప్లేన్ ఏరియాలో ఉన్న అదేవిధంగా వాళ్ళకి కూడా ఎక్స్పెక్టేషన్స్ సిమిలర్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో ఐ వుడ్ సే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ చాలా బాగా డెలివర్ అవుతుంది. ఎస్పెషల్లీ సచివాలయ సిస్టమ్ వచ్చిన అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ వేరియస్ ప్రోగ్రామ్స్తో ఆ పరిస్థితి పూర్తిగా చేంజ్ అయిపోయింది. అచ్చా సార్, పార్వతీపురం తర్వాత నెక్స్ట్ పోస్ట్ పాడేరు అక్కడ కూడా అక్కడే కూడా ఏఎస్పీ పాడేరు పనిచేస్తారు. అక్కడ ఎంతకాలం పనిచేస్తారు? అక్కడ నియర్లీ 10-11 months అయిపోయింది. నియర్లీ పుట్ టుగెదర్ ఏఎస్పీగా 1.5 years అయిపోయింది. అప్పుడే కదండి ఎమ్మెల్యే మీద అటాక్స్. కరెక్ట్. దట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ టైమ్ అండ్ మోస్ట్. ఆ ఇష్యూకి రీజన్ ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ ఏదో బ్లాక్మెయిల్ చేశారు, ఎమ్మెల్యేలు ఇద్దరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్కి అంటే కాంట్రాక్ట్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చేసామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు చెప్పాము ఏమైనా ఇష్యూకి ఒక సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మావోయిస్ట్ కూడా ఆ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్కి వాళ్ళ ఐడియాలజీని ఎలా ఫార్వర్డ్గా తీసుకువెళ్ళాలి కోసం యూజ్ చేస్తున్నారు. అప్పుడు నేను ఉండే సమయంలో దే వర్ సమ్ ఇష్యూస్ గోయింగ్ ఆన్ విత్ రిగార్డ్ టు స్మాల్ ఇష్యూస్, ట్రివియల్ ఇష్యూస్. బట్ పబ్లిక్ యాక్సెప్టెన్స్ దీని విషయంలో లేదు, ఎస్పెషలీ మైనింగ్ రిలేటెడ్ ఇష్యూస్. అది కూడా ఓన్లీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళ విషయంలో వాళ్ళు మాత్రంకి లేదు. మిగతా జనరల్ పబ్లిక్కి ఆ సబ్జెక్ట్తో కూడా ఇంపాక్ట్ లేదు. అదేవిధంగా వాళ్ళని ఆ సబ్జెక్ట్ కూడా పూర్తిగా నైదర్ అడ్వాంటేజ్ ఉన్నా నాట్ డిసడ్వాంటేజ్, పూర్తిగా ఇండిఫరెంట్ ఉన్నా. సో దీన్ని వాళ్ళు ఒక క్యూ తీసి ఫర్దర్గా మోడిఫై చేసి వాళ్ళ ఐడియాలజీ కోసం ఒక అడ్వాంటేజ్ వేలో దీన్ని పబ్లిక్లో ప్రాజెక్ట్ చేశారు. అప్పుడు అది ఆ ఇన్సిడెంట్ ఫర్దర్గా వాళ్ళని చేంజ్ చేసి వాళ్ళని పూర్తిగా వాళ్ళ డామినెన్స్ని చూపించడానికి కోసం, ముఖ్యమైన ఇది డామినెన్స్ చూపించడానికి స్ట్రాటజీ వాళ్ళది. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్తో వాళ్ళకి అడ్వాంటేజ్ ఓన్లీ పబ్లిక్లో డామినెన్స్ చూపించడానికి మాత్రం వచ్చిన, మిగతా వాళ్ళకి ఏమీ అడ్వాంటేజ్ రాలేదు. నైదర్
ట్రైబల్స్కి ఏమైనా వేలో సహాయం చేశారు ఆ ఇన్సిడెంట్ చేసిన తర్వాత. సో దీంట్లో లాస్ క్రియేట్ చేయడం, ఎస్, డామినెన్స్ చూపించడానికి కోసం ఓకే, ఆ ఇన్సిడెంట్ జరిగింది. సార్ ఆ ఇష్యూలో వాళ్ళు ఎక్కడో ఫారెస్ట్లో ఉన్న వాళ్ళు వచ్చి ఒక విలేజ్లో వాళ్ళు షెల్టర్ తీసుకుని నెక్స్ట్ డే ఆపరేషన్ చేశారంటే మనకు అక్కడి నుంచి ఎందుకు ఇన్పుట్స్ రాలేదండి? దిస్ ఈజ్ అ సబ్జెక్ట్ విచ్ ఇస్ డిబేటబుల్ యాక్చువల్లీ. సో డిబేటబుల్ సబ్జెక్ట్స్ని ఇప్పుడు ఓన్లీ ఇట్ విల్ బి ఓన్లీ ప్రోకాస్టినేషన్ మాత్రమే. Right. నా దృష్టిలో ఏది ఉన్నా మీ దృష్టిలో అన్నెసరీ డిబేటబుల్. అది యూ మే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్, ఐ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సంథింగ్ హ్యాపెన్. రైట్, దట్ కెన్ నాట్ బి ఓకే. దాంతోపాటు ఇంకొక ఇష్యూ కూడా ఉందండి అక్కడ. పోలీసు ట్రైబల్ ఏరియాలో అంటే రియల్ అంటే అర్బన్ పోలీసింగ్ చూపించడం కూడా పోలీసు మీద అటాక్ అవ్వడానికి ఒక రీజన్ అనిపిస్తుందండి. అర్బన్ పోలీసింగ్ వేరు, రూరల్ పోలీసింగ్ వేరు, సిటీ పోలీసింగ్ ఉంటుంది. హెల్మెట్ లేని వాళ్ళకి, త్రిబుల్ డ్రైవింగ్ వాళ్ళకి అక్కడ ఒక పోలీస్ చలాన వేయడం కూడా, అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఒక పోలీస్ మీద కోపంతో ఉన్నారనేది కూడా ఉంది. దిస్ ఈస్ అగైన్ అ వెరీ Debatable. నాట్ డిబేటబుల్, ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్ సబ్జెక్ట్. రైట్, రూరల్ ప్రాంతం ఉంది కానీ అర్బన్ ప్రాంతం, రోడ్ యాక్సిడెంట్స్ హ్యాపన్స్ ఎవ్రీవేర్. మీ చెప్పిన విధంగా చూస్తే ఆర్ యూ సేయింగ్ దట్ లైఫ్ ఇన్ రూరల్ ఏరియా ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండ్ లైఫ్ ఇన్ అర్బన్ ఏరియా ఈజ్ ఇంపార్టెంట్? No, both are important. Correct. So what is applicable in urban area with regard to road safety is also applicable in rural prantam. Yes. So one cannot ignore adi. But to same time adi chepte rural prantam వాళ్ళ వాయిసెస్ అప్పుడు వచ్చిన దట్ రూరల్ ప్రాంతంలో ఎందుకు ట్రిపుల్ రైడింగ్ పైన ఫైన్ చేస్తున్నాం అంతే. యు ఆర్ సేయింగ్ యూ కెన్ వయోలేట్ అండ్ డూ ఎనీథింగ్ ఇన్ రూరల్ ప్రాంతం at the cost of public safety. No. So you know the answer. It's అంటే basically కొన్ని ఇష్యూల్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటే బెటర్ అంటే పోలీస్ కొంచెం ఇమేజ్ వస్తుంది కదా. it's not always about police image. If we start working as a image building division, then we should be the one who should be doing PR exercise. Okay. Our job is to ensure law and order, public safety, and law and order and public safety, and then related to crime related matters. These are public safety ki extension. Right. So దాన్ని మన మ్యాండేట్ని if we are not able to do, then the PR exercise is possible. But if we have to deliver service, we have to deliver as per law. రైట్. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసిన వాళ్ళు పోలీస్ మీద కోపంతో కాకుండా కొంతమంది అండ్ గంజాయి వాళ్ళు పోలీస్ వెహికల్స్ని సీజ్ చేశారని ఆ వెహికల్స్ కోసం లేదంటే గంజాయిలో ఉన్న వాళ్ళు ఆ పీడీ యాక్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం పోలీస్ అన్నది ఇష్యూ చేసినట్లుంది కదా. అందుకే వాళ్ళ కేస్ స్టడీస్ని వాళ్ళే తగలపెట్టుకున్నారు ఫైల్స్ని. దేర్ ఇస్ అ పార్షియల్ ట్రూత్, పార్షియల్ కొద్దిగా ఉన్నా. సో ప్రతి ఇన్సిడెంట్ని దేర్ ఆర్ పీపుల్ హూ విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ దీనికి. అప్పుడు ఒక ఇమోషనల్ ఇన్సిడెంట్ జరిగిన ఒక లాస్ టూ ఇంపార్టెంట్ లీడర్స్కి లాస్ అయిన దీన్ని దోస్ హూ వాంటెడ్ టు టేక్ టు దేర్ అడ్వాంటేజ్ ఆ ఇమోషనల్ ఇష్యూని ట్విస్ట్ చేసి మీరు చెప్పిన ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ కల్చరలీ ఇమోషన్స్ చాలా హెవీ ఉన్నాయి. అర్బన్ ఏరియాస్లో ఈ సోషల్ బాండింగ్, సోషల్ నెట్వర్క్ మనకి చేంజ్ అయిపోతున్నాయి. అర్బన్ ఏరియాస్ అండ్ రూరల్ ప్రాంతంలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. సో కల్చరలీ ఒక హోమోజీనియస్ యూనిట్ అది రూరల్ ప్రాంతం. అక్కడే ఇమోషనల్ ఇష్యూని ట్విస్ట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అప్పుడు స్టేషన్ పైన అటాక్ జరిగిన అది ఇమోషనల్ ఇష్యూని ట్విస్ట్ చేసి వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేస్తారు. నాట్ ఎన్కాష్ బట్ వాళ్ళ డామినెన్స్ని కానీ దట్ దే కెన్ డూ ఎనీథింగ్ టైప్ ఆఫ్ ట్రై చేశారు. బట్ ఇమీడియట్గా పోలీస్ కూడా రెస్పాండ్ అయ్యి వీ హ్యావ్ అరెస్టెడ్ గుడ్ నెంబర్ ఆఫ్ పర్సన్. దాంట్లో ఆల్ టెక్నాలజీ, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ యూజ్ చేసి అందరినీ అరెస్ట్ చేయడం జరిగిన. SIT was also formed to make sure that everything is done within time period. Right. అది చేయడం జరిగిన. మోస్ట్ ఇంపార్టెంట్గా ఆ మెసేజ్ కూడా ఇప్పుడు వాళ్ళు ప్రాపర్గా రిసీవ్ చేశారు. దట్ ద ఇన్స్టిట్యూషన్ వాళ్ళని ఇప్పుడు వరకు ప్రొటెక్ట్ చేసిన ఏజెన్సీ ప్రాంతంలో యు గో బ్యాక్ లాంగ్ ఇన్ ద హిస్టరీ మనకి police is the one which has done most sacrifice to ensure that
డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాంతంలో రావాలి. సో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని రియలైజేషన్ అయినా దట్ వాళ్ళు ఆ పెద్ద మిస్టేక్ చేయడం జరిగింది. అది ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం. ఇఫ్ దే డూ నాట్ రెస్పెక్ట్ ఆ ఇన్స్టిట్యూషన్కి, దెన్ ఆఫ్ కోర్స్ దేర్ విల్ బి వేరియస్ అదర్ ఏజెంట్స్, యాజ్ యూ ఆర్ సేయింగ్, దోస్ హూ ఆర్ హ్యావింగ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ గాంజాయి, మావోయిస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ అదర్ క్రిమినల్ యాక్టివిటీస్లో దే విల్ ట్విస్ట్ అది. సో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. దే హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ కోసం. కానీ నెక్స్ట్ వాళ్ళిద్దరు కూడా ఎన్కౌంటర్ అన్నది క్లాసికల్ ఎన్కౌంటర్. ఈ మీరున్నారు అప్పుడు? I was there. So basically Maoist always works in a way where they want to create terror and fear in the minds of the public. So that is always there. Sir. So we cannot discuss about it Right. in the saying that they have done in a classical way or they have not done in a classical way. That is separate. Right. But they have made sure that they have taken advantage of the situation. Right. But same time police Deen Tarwata has responded very firmly. As of now, you see from that day to till this day, good number of encounters, good number of surrenders, good number of have come out. Informers have also come out from the Maoist clutches. So వాళ్ళు వీక్నెస్ క్లియర్గా కనపడుతుంది. సో ఆ వీక్నెస్ ఒక ఇన్సిడెంట్ చేసిన తర్వాత వాళ్ళు యాక్చువల్లీ స్ట్రెంగ్తన్ అయిపోవాలి పార్టీ, బట్ యాక్చువల్లీ జరగలేదు. సో మీనింగ్ ఏమిటి? దట్ వాళ్ళు ఎప్పుడు ప్యానిక్ స్టేట్లో ఉన్నాయి. ఆ ప్యానిక్ స్టేట్లో ఎవరైనా పని చేసినా దే విల్ ఫర్దర్ మేక్ మిస్టేక్స్. సో దీన్ని పోలీస్ ఎన్కేజ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ రీచ్. పడే తర్వాత ఓఎస్డి చింతూరు చింతూరు ఎటపాక. ఓకే, కంప్లీట్ అంతా ఏఓబి ఛత్తీస్గఢ్ బోర్డర్. మన ఐపీఎస్ కాడర్లో అది ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వాళ్ళు ఏజెన్సీ ప్రాంతంలో చేయాలి. దట్ ఈస్ అవర్ కల్చర్, టు గ్రూమ్ ది యంగ్ ఆఫీసర్స్, టు మేక్ దమ్ అవేర్ ఆఫ్ ది మోస్ట్ ప్రెసింగ్ ఇష్యూస్ ఆ సమయంకి. దీని తర్వాత దే విల్ ఆర్ బ్రాట్ ఇన్ టు ద రెగ్యులర్ పోలీసింగ్ ఇన్ నెక్స్ట్ పోస్టింగ్స్. చింతూరులో క్రైమ్ నేచర్ ఏంటి? చింతూరులో మావోయిస్ట్ మూమెంట్ మ్యాక్సిమం మనకి బస్తర్ ఏరియాస్, సుఖ్మా ఏరియాలో, అదేవిధంగా బార్డరింగ్ తెలంగాణ సైడ్ అవతల జరిగిన. సో కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, దీనికి బార్డర్ టువర్డ్స్ బీజాపూర్ అండ్ సుఖ్మా ఆ ఏరియాలో జరిగిన. సో అదేవిధంగా సుఖ్మాలో ఫర్దర్ నార్త్ ఆఫ్ మనకి కొన్ని ఏరియాస్ ఉన్న, నియర్లీ మన చింతూరు నుండి సమ్ 35 కిలోమీటర్స్ ఆన్ ఏరియల్ డిస్టెన్స్ అది జరిగిన. మనకి చింతూరులో ఇంత పెద్ద వాళ్ళకి డామినెన్స్ కనపడలేదు. ముఖ్యమైన సిఆర్పిఎఫ్ ప్రజెన్స్ అక్కడే, దెన్ గ్రేహౌండ్స్ కంటిన్యూస్ ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కూడా మంచిగా పోలీస్ తరపున డెవలప్ అయినా. సో ఇన్ఫార్మర్స్ కూడా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు. అదేవిధంగా యాక్సెస్ అండ్ రీచ్ చాలా మంచిగా ఉన్నాయి అక్కడ, రోడ్ నెట్వర్క్స్ మంచిగా ఉన్నాయి, టెలికమ్యూనికేషన్ ఛాలెంజెస్ కూడా లేదు. ప్లేన్ ఏరియా, ఆల్మోస్ట్ ప్లేన్ ఏరియా ఇది. సో టెరెన్ వైజ్ అక్కడ ఆ ఫిజికల్ ఛాలెంజెస్ లేదు. సో దీన్ని మీరు చూస్తే యూ విల్ ఫైండ్ దట్ ఆ ఏరియాలో మావోయిస్ట్ డామినెన్స్ వేరే కారణంతో ఉంటుంది. పూర్తిగా లోపలికి మీరు పోతే బస్తర్ ఏరియాలో దెన్ యూ హ్యావ్ వేరియస్ అదర్ ఛాలెంజెస్. దీన్ని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం దే ఆర్ అడ్రెసింగ్. సార్ గంజాయి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది కదా? Yes, that is a subject. Again, Ganjai, especially Andhra Orissa border low, then coming from Rampa to going towards Telangana, any issues ఉన్నాయి. Those road networks are being వాళ్ళు ఎక్కువగా యూస్. మీ టైంలో దాన్ని కంట్రోల్ చేస్తారా? As a OSD, it is directly not the responsibility Maoist related, but yes, అప్పుడు చాలా నైట్లో చెకింగ్స్ టైంలో దొరికిన. సో ఇమీడియట్లీ కేసెస్ వర్ బుక్డ్. రైట్. చిత్తూరు నెక్స్ట్ పోస్టింగ్ ఐ వాజ్ దేర్ ఫర్ స్మాల్ పీరియడ్, కాకినాడ 3rd బటాలియన్లో, అగైన్ నియర్లీ 2 months. దెన్ శ్రీకాకుళం. రైట్. మీ 2014కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో మావోయిజం అనేది ఒక స్టేజ్కి వస్తుంది, ఎండ్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు చూసేసరికి 2022 వరకు మీకు ఒక సబ్జెక్ట్ తెలుస్తుంది. పబ్లిక్ మావోయిస్ట్ పార్టీని ఎందుకు దూరం చేసుకొస్తున్నారండి?
దే నో దేర్ రియాలిటీ. ఇప్పుడు రైట్. ఎక్స్పోజ్ అయిపోయారు. పబ్లిక్ అయితే బాగా అవాయిడ్ చేస్తున్నారు. ఇన్ మై అండర్స్టాండింగ్ దే ఆర్ జస్ట్ ఎక్స్టార్టింగ్ ది ట్రైబల్స్ హూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాళ్ళ రైట్స్. వాళ్ళకి అన్ని రకాల ఏమైనా విషయంలో వాళ్ళని అవగాహన లేదు, వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. దీనికి మన కౌంటర్ చేయాలి. తో కంపల్సరీగా యాక్సెసిబిలిటీని అండ్ అవైలబిలిటీని ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్రీజ్ చేయాలి. సో అవర్ ఎఫర్ట్స్ ఇస్ కంటిన్యూస్లీ దేర్. వీ హ్యావ్ టు రీచ్ ది లాస్ట్ కార్నర్ ఆంధ్ర ఒడిశా బార్డర్కి. టిల్ దట్ టైమ్ వీ హ్యావ్ టు బీ ఆల్వేస్ ఆన్ టోస్ కంపల్సరీగా. రైట్. శ్రీకాకుళం వచ్చారు ఫస్ట్ పోస్ట్కి. ఏ విధంగా ఉంది ఇక్కడ? నేచర్ ఎలాగుంది, క్రైమ్ నేచర్ ఎలాగుంది, పబ్లిక్ యాటిట్యూడ్స్ ఎలాగుంది, సబార్డినేట్స్ మీకు ఏ విధంగా కోఆపరేట్ చేస్తారు? సో ఇది శ్రీకాకుళం కల్చరలీ ఒక హోమోజీనియస్ యూనిట్ కెన్ నాట్ బి టేకన్. శ్రీకాకుళంలో కూడా మీరు నార్త్ శ్రీకాకుళం, ఇచ్చాపురం, సోంపేట, బార్వాడ్, ఇప్పుడు కాశీబుగ్గ, వజ్రకొత్తూరు. అంటే యాక్చువల్లీ శ్రీకాకుళం, బొడ్డపాడు, వజ్రకొత్తూరు అంతా హబ్ వన్స్ అపాన్ ఎ టైం. కరెక్ట్. మావోయిస్ట్ ఒరిజిన్ అక్కడ పెద్ద పెద్ద లీడర్స్ కూడా అటు వచ్చిన. సో ఒక డిఫరెంట్ కల్చర్ అక్కడ. దెన్ ఫర్దర్ మీకు ఫర్దర్గా ఒరిస్సా బార్డర్ సైడ్కి మీరు ఆ మండల్స్లో పోతే మిలియాపుట్టి, పాతపట్నం, కొత్తూరు, బామిని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్. బట్ ప్రిడామినెంట్లీ సీతంపేట, బత్తిలి ఈజ్ ద ట్రైబల్ కల్చర్ డామినేట్ అవుతుంది. దెన్ ఫర్దర్ ప్లెయిన్ ఏరియా విషయం లాగా ఉన్న పాతపట్నం, అండ్ దెన్ ఫర్దర్ డౌన్వర్డ్స్, అండ్ దెన్ టౌన్ ఏరియా ఆఫ్ శ్రీకాకుళం అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆఫ్ జేఆర్పురం. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ కల్చర్ అండ్ ఛాలెంజెస్. మనకి శ్రీకాకుళంలో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ దట్ యూ ఆస్క్డ్, హౌ ఐ ఫౌండ్ ది పోలీసింగ్ ఇన్ శ్రీకాకుళం. నేను జాయిన్ చేసిన పోలీసింగ్ ఎట్లా ఉంది? పోలీసింగ్ ఐ వుడ్ సే దట్ వాజ్ ఆల్వేస్ శ్రీకాకుళంలో అవేర్నెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ రైట్స్ విషయంలో, వాళ్ళ అధికార విషయంలో అన్ని అవగాహన ఉన్నాయి. సో దీని కారణం పోలీస్ కూడా చాలా డిసిప్లిన్గా బిహేవ్ అయినా. నేను వచ్చిన ముందుగా కూడా అండ్ ఇప్పుడు కూడా దే హ్యావ్ బిహేవ్డ్ వెరీ రెస్పాన్సిబుల్ వే, వెరీ డిసిప్లిన్గా. సో ఆ ఛాలెంజ్ లేదు ఈ ప్రాంతంలో దట్ యూ హ్యావ్ టు గివ్ దమ్ న్యూ ఐడియాస్ ఆఫ్ న్యూ మైల్ స్టోన్స్ ఫర్ డిసిప్లిన్ అండ్ పబ్లిక్ సర్వీస్కి. ఛాలెంజ్ అక్కడే మ్యాక్సిమం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ రావాలి. శ్రీకాకుళంలో బికాస్ ఆఫ్ ది కోవిడ్ మిగతా ప్రాంతంలో కూడా ఆ ఎక్స్పెక్టేషన్ ఛాలెంజ్ పెరిగిపోయినా. బికాస్ ఆఫ్ ది కోవిడ్ ఇంటర్నెట్ రీచ్ అండ్ ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ పెరిగిన. కోవిడ్ సమయంలో ప్రతి మనిషి మొబైల్ పైన వెళ్ళిపోయారు ఇప్పుడు. సో దే వాంట్ ప్రైవేట్ ప్లేయర్స్ ఎట్లా సర్వీస్ తొందరగా డెలివర్ చేస్తున్నారో అదేవిధంగా పబ్లిక్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంత తొందరగా ఈ సర్వీస్ డెలివర్ చేయాలి. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు చాలా హై. ఆఫ్ కోర్స్ పోలీస్ అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ కూడా హ్యావ్ built up capacity prakaram we are not lagging, but expectations especially young generation ki, our young generation all are on internet. ఏమైనా ఇష్యూ అవుతే they will first report either through WhatsApp, Twitter, Facebook, email, immediately they will respond. So information not reaching to police is not a challenge ఇప్పుడు. Now challenge is ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఉన్నా యా ఫాల్స్ ఉన్నా, దట్ ఈస్ ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని మన కౌంటర్ చేయాల్సిన దీనికోసం నేను జాయిన్ చేసిన సమయంలో ఇమీడియట్గా వీ హ్యావ్ ఓపెన్ ఐటీ కోర్ టీంలో ఒక సోషల్ మీడియా సెల్ ఓపెన్ చేసాం. సో దీనికి పని ఇదే, ఏమైనా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది ఫస్ట్ దీన్ని వెరిఫై చేయాలి తొందరగా ఇమీడియట్గా త్రూ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ మన తరపున ఈ వాట్సాప్ గ్రూప్స్లో ఆర్ త్రూ పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్స్లో ఎస్హెచ్ఓస్ తరపున. Now we have added the wing of Mahila Police also verifying this, whether information is genuine or false. So adi jarigina. Din tarvata there are challenges which are designed in Srikakulam culture lo that meeru kuda highlight chesina petitions they put. And my understanding it's a positive culture. Way forward in any society is a society which gives power to public in terms of reaching the institutions to express their grievance. అది ఒక పాజిటివ్ సబ్జెక్ట్. దట్ ఈస్ వై మన పోలీసింగ్లో వెరిఫై ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
ఏమైనా పిటిషన్ వస్తే దీన్ని ఫస్ట్ వెరిఫై చేయాలి. సో పిటిషన్ పెట్టిన ఈజ్ నాట్ అ రాంగ్ థింగ్. వాళ్ళు పెడుతున్నారు బికాస్ దే హ్యావ్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్. ఆ జెన్విన్ ఉన్నా లేదా దట్ ఈస్ సెకండరీ, బట్ దే హ్యావ్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్. మ్యాక్సిమం కేసెస్లో ఇప్పుడు వరకు యూ సీ మన స్పందన పర్ఫార్మెన్సెస్ వీ హ్యావ్ అవుట్ ఆఫ్ 19 పారామీటర్స్ ఆఫ్ కేపీఐ సస్టైనబుల్ డెవలప్మెంట్లో మన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉన్నాయి ఫర్ ద హోమ్ డిపార్ట్మెంట్, ఫర్ ద పోలీసింగ్. On these 19, we have achieved more than 95% of the parameters we have achieved. More than 95% parameters we have achieved with very comfortable margin. Spandana kuda dantlo oka parameters unnai. Grievance, public grievance redressal. So Spandana kuda me ippudu kuda chusukovali, there will be only few petitions which are to be redressed, less than 10%. Achha. And maximum of these are delivered or addressed within the SLA period. 15 days time is there. Within the 15 days time period, we have to address these grievances. Ade mana focus. So with this intention we are working. So if petitions are seen positively, our job is to verify and then see that grievance correct ga address అయిపోవాలి. రైట్ సార్, పిటిషన్ మీద మీరు ఏమైనా థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఏమైనా చేపిస్తున్నారా? పబ్లిక్తో పోలీసు ర్యాపో ఏమైనా ఉంది? పోలీసు యొక్క మూమెంట్స్ ఎలాగున్నాయి? ఏమైనా రఫ్గా మాట్లాడుతున్నారు, రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, వాటి మీద ఏమైనా? So this is again a subject we have to understand. What we give to society will throw it back on us. Or what society throws to police also sometimes, not always, but sometimes behaves in that. So this second part should not happen. రైట్. అది మనకి objection. What we give to society should always be in a very humble way and a receivable way. అది మన ఫోకస్ ఉండాలి. సో దీనికోసం వీ హ్యావ్ వేరియస్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్, స్పెషలీ కొన్ని అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ ఐ మై సెల్ఫ్ హ్యావ్ స్టార్టెడ్ అక్కడ వచ్చిన తర్వాత. వన్ ఆఫ్ దీస్ ఇస్ సేఫ్ స్ట్రీట్స్ ప్రోగ్రామ్. సేఫ్ స్ట్రీట్స్ ప్రోగ్రామ్ బేసిక్లీ ఆబ్జెక్టివ్ ఈ పూర్తి ప్రాంతం శ్రీకాకుళం ప్రాంతంలో సేఫ్టీ కాన్సెప్ట్ని ఇవాల్వ్ చేయాలి. సేఫ్టీ కాన్సెప్ట్ పబ్లిక్ ఏరియాలో ఒక వృద్ధులకి ఎలా ఉండాలి, ఒక మహిళకి ఎలా ఉండాలి, ఒక పిల్లలకి ఎలా ఉండాలి, ఒక మేల్ మెంబర్కి, ఒక వర్కింగ్ క్లాస్ ఉమెన్కి, ఒక ప్రైవేట్ స్ట్రీట్ వెండర్కి, అన్ని విషయంలో. సో హోలిస్టిక్ కాన్సెప్ట్. సో దాంట్లో వీ హ్యావ్ ఫార్మ్ వేరియస్ కమిటీస్ కూడా. దాంట్లో స్ట్రీట్ వెండర్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ వింగ్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి. పబ్లిక్ సేఫ్టీని ఇంకా టెక్నాలజీతో ఎన్షూర్ చేయాల్సిన కోసం ఆల్రెడీ వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ కెమెరాస్. దీని తర్వాత ఫర్దర్ కెమెరాస్ వర్ ఇన్స్టాల్డ్. ఆ కెమెరాస్ ఇన్స్టలేషన్ తర్వాత అన్ని కెమెరాస్ని మ్యాప్ కూడా చేసాం. ఆల్ దీస్ కెమెరాస్ ఇట్ మ్యాప్డ్ ఆన్ గూగుల్ ఎర్త్. వీ నో ప్రిసైజ్లీ ఏ లొకేషన్లో ఏ కెమెరా ఉన్నాయి. ఎక్కడైనా ఆఫెన్స్ జరుగుతుంది, వీ విల్ జస్ట్ సీ ఆన్ ద గూగుల్ మ్యాప్స్ ఫలానా కెమెరాకి రికార్డింగ్స్ కలెక్ట్ చేయాలి. దట్స్ ఇట్. మీరు టెక్నాలజీ కదా మీరు ఆల్రెడీ. సో వీ హ్యావ్ టు గో దట్ వే. సో అది చేయడం జరిగిన. ఓకే. సో దట్ ఈస్ ఆల్రెడీ మ్యాప్డ్. ఆల్ సీసీటీవీ కెమెరాస్ ఆన్ మ్యాప్డ్ మన టౌన్ ఏరియాస్లో. అదేవిధంగా ఎక్కడైనా దీని తర్వాత ఈ పబ్లిక్ సేఫ్టీని ఫర్దర్గా టైం టు టైం కూడా మనకి చెక్ చేస్తున్నాం. ఎట్లా వీ హ్యావ్ రీసెంట్లీ లాస్ట్ 3 months బ్యాక్ వీ హ్యావ్ స్టార్టెడ్ నైట్ వాక్స్ ప్రోగ్రామ్. దాంట్లో సివిల్ సొసైటీ మెంబర్స్ సెల్ఫ్గా మోటివేట్ అయ్యి మనకి అప్రోచ్ అయ్యారు. దట్స్ అ వెరీ పాజిటివ్ సైన్. దాంట్లో యూ కెన్ సీ నెహ్రూ యువ గ్రూప్ స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నాయి. దెన్ రెడ్ క్రాస్ రిలేటెడ్ క్లబ్స్ అండ్ దెన్ సొసైటీ మెంబర్స్. దెన్ you have Lions Club members, then you have college and school principals and lecturers వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా ఈ నైట్ వాక్ సమయంలో పోలీస్తో పాటు వాక్ చేసి ఒక స్ట్రీట్లో ఏం సమస్య ఉన్నాయి, స్పెషలీ సేఫ్టీ రిలేటెడ్, సేఫ్టీ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వర్గం, నాట్ ఓన్లీ మహిళ కోసం. సో ఈ క్రమంలో వీ హ్యావ్ డన్ గుడ్ వర్క్. బికాస్ ఆఫ్ ది కోవిడ్ వీ హ్యావ్ డిస్కంటిన్యూడ్ ఫర్ అ స్మాల్ పీరియడ్. బట్ ఈ సమయంలో మాత్రంలో దీస్ 6-7 వాక్స్ ఆర్గనైజ్ చేయడం, దాంట్లో గుడ్ నెంబర్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం, గుడ్ నెంబర్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ ఇన్స్టలేషన్ చేయడం జరిగిన. దెన్ ప్రతి ఏరియాకి ఆ
పర్టికులర్ ఏరియాలో రెసిడెంట్స్కి బాధ్యత ఉండాలి. వాళ్ళు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే తో ఇమీడియట్గా పోలీస్ని రెస్పాండ్ చేయాలి. చాలామంది వీ బికమ్ సైలెంట్. ఆఫెన్స్ జరుగుతుంది, సమ్ ఆఫ్ అస్ హ్యావ్ టెండెన్సీ టు సైలెంట్ అండ్ జస్ట్ సైలెంట్లీ అబ్జర్వ్ చేయి. దట్ సైలెన్స్ని బ్రేక్ చేయాలి. సో స్పీక్ and speak directly to police. So SHO numbers are shared. SP number is of course anybody, everybody is having access. But most of the time we promote it that akkade street lo velina tarvata meer compulsory ga police to kuda inform cheyali. So deen karanam eve teasing incidents and then appudu konni public places lo drinking incidents jarigina iyanni tagipoyina. Of course a lot of work is still kuda cheyali. The 100% అచీవ్మెంట్ కోసం లాట్ ఆఫ్ పబ్లిక్ సపోర్ట్, లాట్ ఆఫ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్కి యాక్సెస్ కూడా ఉండాలి. ఇవన్నీ జరుగుతుంది ఇప్పుడు. అచ్చా, అంటే మీరు పబ్లిక్ సపోర్ట్తోనే కరెక్ట్ వాళ్ళకి భరోసా కల్పిస్తున్నారు. ఎస్. ఇప్పుడు దిశ యాప్ శ్రీకాకుళం జిల్లాలో ఎంతమంది రిజిస్టర్డ్ యూజర్స్ వీ హ్యావ్ నియర్లీ 1,57,000 ఆడ్ ఉన్నాయి ఇప్పుడు. డౌన్లోడ్ చేసిన వాళ్ళ నంబర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రాబ్లం ఏమిటి, రిజిస్ట్రేషన్ అండ్ డౌన్లోడ్ డిఫరెన్స్. నియర్లీ 6 lakh వరకు పీపుల్ హ్యావ్ డౌన్లోడెడ్. బట్ ప్రాబ్లం ఇది, కొంతమంది ఫీల్ దట్ దిశ అప్లికేషన్ ఈజ్ అ ట్రాకింగ్ మెకానిజం. ఇట్స్ నాట్ అ ట్రాకింగ్ మెకానిజం. అండ్ ప్లస్ దాంట్లో షేక్ చేసి మొబైల్ని వన్ క్యాన్ కమ్యూనికేట్. సో యాజ్ యూ అండర్స్టాండ్, మనకి ప్రతి హౌస్లో మొబైల్ అంతే పిల్లలు కూడా చూస్తున్నారు. అండ్ పిల్లలకి హ్యాబిట్ ఉన్నది మొబైల్ని షేక్ చేయాలి. సో అప్పుడు ఆ అప్లికేషన్ యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయితే ఇమీడియట్గా కాల్ పోతుంది. దిశ కాల్ సెంటర్కి కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ నియరెస్ట్ ఎస్హెచ్ఓకి చెప్తున్నారు. నియరెస్ట్ ఎస్హెచ్ఓ ఆఫ్ కోర్స్ దిశ బీట్ని పంపించి అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, ఏ ఇష్యూ ఏమిటి. సో అది ఈ మిస్కన్సెప్షన్ ఉన్నాయి వాళ్ళకి, ఇది ట్రాకింగ్ కాదు. దిస్ ఇస్ మా పిల్లలు, మీ పిల్లలు బై మిస్టేక్ దీన్ని షేక్ చేశారు. సో దీన్ని డిసేబుల్ చేయొచ్చు. ఇఫ్ యూ డిసేబుల్ ఇట్, దట్ ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్. సో ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ని మనకి మహిళా పోలీస్తో పాటు దిశ బీట్స్, అదేవిధంగా ఎస్హెచ్ఓస్ కూడా ప్రతి కాలేజ్, స్కూల్ అండ్ ప్రతి సచివాలయ లిమిట్లో మహిళా అండ్ బాలిక సంఘం కూడా ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. సో దిశ అప్లికేషన్ ఓన్లీ దిశ అప్లికేషన్ విషయం కాదు. నౌ ఆ కాన్సెప్ట్ని, మహిళా సురక్షని బాలికా సంఘం అండ్ మహిళా సంఘంతో ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. ఓకే. సో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు. ఆ పర్టికులర్ సచివాలయం లిమిట్లో, ప్రతి సచివాలయం లిమిట్లో నియర్లీ 3 to 4 ఈ సంఘం ఉన్నాయి. ఆ బాలిక సంఘం వాళ్ళు ఇది కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ముఖ్యమైన ఆ మిస్ ఇన్ఫర్మేషన్ని వీఆర్ కౌంటరింగ్. ఓకే సార్. సెకండ్, శ్రీకాకుళం సరౌండింగ్లో ల్యాండ్ రేట్ పెరిగిపోవడంతో ఇప్పుడు కొత్తగా సివిల్ డిస్ప్యూట్స్ రావడం, ల్యాండ్ ప్రాబ్లమ్స్, ట్రెస్ పాస్ కేసులకు వస్తుంటాయి. వాటి మీద ఏమైనా మీరు కొత్తగా, ఎందుకంటే ప్రతి చిన్న ల్యాండ్ ఇష్యూలో కూడా ఎవరు ఇన్వాల్వ్ అవుతుంటారు, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం, కొత్త క్రైమ్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు దీన్ని మీరు ఇలా షార్ట్ అవుట్ చేస్తున్నారు. Yes, so it's basically we have discussed this issue with the district collector and then with the district judicial judge garu to kuda, district judge garu. So it's a holistic exercise and dantlo revenue kuda involved undali and judiciary police to paatu ee issue ni resolve cheyali. పెద్ద సెన్సిటివ్ ఏరియాస్ ఏమున్నా దాన్ని వీఆర్ టేకింగ్ అ హోలిస్టిక్ సొల్యూషన్ బేస్ అప్రోచ్. అంటే అన్ని ఛానల్స్తో దీన్ని అడ్రస్ చేయాలి. ఎక్కడైనా 1 or 2 కేసెస్, ఐసోలేటెడ్ కేసెస్ ఉంటాయి, ఆ ఏరియాస్లో వీఆర్ డైరెక్ట్లీ స్పీకింగ్ విత్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ టు రిజాల్వ్ ద మ్యాటర్ విత్ ఇన్ ది 15 days time. Okay, time bound. Yes, this is a time bound exercise. These kind of petitions are to be addressed time bound. Now coming to this ki second aspect na where fake documents are created. That's where police action చాలా ఇంపార్టెంట్ అయిపోతున్నాయి. ఇమీడియట్గా ఫేక్ డాక్యుమెంట్స్కి మనకి కేసు నమోదు చేయాలి కంపల్సరీ. సో దట్ వీ డూ, దట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్. మ్యాక్సిమం నెంబర్ కేసెస్లో వీ ఫైండ్ దట్ ఇట్స్ నాట్ ద ఫేక్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ద డబల్ సెల్లింగ్. ఒకే పర్సన్ ఒకసారి సేల్ చేసిన తర్వాత సెకండ్ పర్సన్ని కూడా సేల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అది ఈ సమస్యకి నిదానం కోసం అగైన్ మనకి
ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో ఆల్రెడీ ఎస్హెచ్ఓ అండ్ ఎస్డిపిఓస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ నడుస్తుంది, బట్ స్పెసిఫిక్గా ఈ ఇష్యూని అడ్రస్ చేయాలి. తో రెవెన్యూని ఇన్వాల్వ్ చేయాలి. ఎంఆర్ఓస్, సబ్ కలెక్టర్స్, ఆర్డీఓస్ వాళ్ళు ఇన్వాల్వ్ రావాలి. వాళ్ళు ఈ విషయంలో పబ్లిక్ని ల్యాండ్ రేట్స్ అండ్ దెన్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్, ఫర్దర్గా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక జాయింట్ ఎక్సర్సైజ్ జరగాలి. వీఆర్ ఇన్ దట్ ప్రాసెస్ టు కమ్ అవుట్ విత్ దట్ సొల్యూషన్. అంటే ఎక్కువగా సివిల్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ లేదంటే డాక్యుమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయడం వస్తుంటాయి. వీటి కోసం ఒక పరిష్కారం అని పక్క వాళ్ళు చేస్తున్నట్లుగా ఒక రిటైర్డ్ ఆఫీసర్లు పెట్టి ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేస్తే బాగుంటుందేమో. రిటైర్డ్ ఆఫీసర్ అగైన్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. రిటైర్డ్ తహసీల్దార్, రిటైర్డ్ Yes. So we have spoken about it with the district collector and then long discussion kuda jarigina with the vishamlo with judiciary. So there is already a system in place, district legal services authority. So such kind of matters which are more complex are channeled through them. Acha. So we do take that course, but these are only one or two incidents, not a systemic issue కాదు ఇది. Only one or two persons మాత్రమే చేశారు. బట్ హూ ఎవర్ ఈస్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాళ్ళని వీఆర్ లిస్టింగ్ అవుట్. ఓకే, ఇట్స్ నాట్ దట్ కి వాళ్ళపైన సర్విలెన్స్ లేదు ఫర్దర్గా. హూ ఎవర్ ఈస్ డూయింగ్ ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ వీఆర్ లిస్టింగ్ దెమ్ అవుట్, వీఆర్ కీపింగ్ అ రికార్డ్ ఆన్ దెమ్. ఫర్దర్గా వాళ్ళు మళ్ళీగా ఇంకా వేరే ప్లేస్లో ట్రై చేస్తే దెన్ వీ విల్ ఆఫ్ కోర్స్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. రైట్. అంటే వీళ్ళ మీద ల్యాండ్ గ్రాబ్ ఒక టీమ్ కానీ పెట్టడం, ల్యాండ్ గ్రాబింగ్స్ అంటే ఒక ఏరియాలో ల్యాండ్ గ్రాబర్స్ అని ఫొటోస్ పెట్టడం అటువంటి ఏమైనా? As of now, no, but yes, it will be done. But మనకి data is still one or two persons మాత్రమే, not extensive గా లేదు. రౌడీ షీటర్స్కి Rowdy sheeters are of course we are dealing firmly. Recent times లో last 1 year లో we have opened from each subdivision put together. Now we are having a very good database of rowdy sheeters. అచ్చా. All this we are digitizing it. Right. In the sense that అన్ని డేటాని గ్యాదర్ చేసి వాళ్ళు recent phone numbers, recent current activities, economic activities, recent travel movements, recentగా if they have moved from one place to another place అది కూడా డాక్యుమెంట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా how many family members, some of them must have got married ఈ సమయంలో. దెన్ ఇంకా వేరే జిల్లాలో వాళ్ళు క్రైమ్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ని అప్డేట్ చేసి we have made a good database. And last year alone we have opened nearly 250 numbers are somewhere around this sheets, including rowdy sheets. అచ్చా. ఒక 10 years బ్యాక్ శ్రీకాకుళంలో రౌడీయిజం మీద ఒక పెద్ద ఇష్యూ కూడా జరిగింది. అంటే అప్పుడులో ఉన్న పొలిటికల్, అంటే దాంట్లో రియల్ ఫ్యాక్ట్ కొంత 50% ఉంటే పొలిటికల్ స్పాన్సర్స్ కూడా ఉంది దాంట్లో. ఎక్కువ రౌడీయిజం శ్రీకాకుళం టౌన్లో వైశ్యాస్ కమ్యూనిటీకి బెదిరిస్తున్నారని వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం, అటువంటి వాళ్ళు ఇంకోసారి రెచ్చిపోకుండా మీ దగ్గర వాళ్ళ మీద ఏమైనా మీరు ఫోకస్ పెడతారా? Yes, yes. So అది యాక్చువల్లీ 10 years బ్యాక్ మస్ట్ హ్యావ్ గాట్ హైలైటెడ్, బట్ ఇది అర్థం అంటే చేయడానికి అందులో కూడా కొంత పొలిటికల్ స్పాన్సర్షిప్ ఉంది, 100% రౌడీయిజం కూడా కాదు. సో అర్థం చేయడానికి విషయం ఇది బేసిక్లీ నేషనల్ హైవే అండ్ దెన్ నేషనల్ హైవే ఎక్స్టెన్షన్, దీంతో పాటు ఇండస్ట్రియల్ ఏరియా వచ్చింది, నేచురల్గా డెవలప్మెంట్ వచ్చింది. డెవలప్మెంట్ ఎప్పుడైనా వస్తే ఫస్ట్ డిమాండ్ ల్యాండ్కి వస్తుంది, హౌసింగ్ డిమాండ్. రైట్. సో అది నేచురల్ సబ్జెక్ట్. సో 10 years బ్యాక్ ఈ పరిస్థితికి డెఫినెట్గా వచ్చిన. నౌ కమింగ్ టు ది మీ చెప్పిన హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ పార్టీ, దట్ ఈస్ అగైన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ డిబేట్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ప్రకారంగా వీ హ్యావ్ గుడ్ డేటాబేస్ ఆన్ ది రౌడీ షీటర్స్. ఎవరైనా అప్పుడు ఈ ల్యాండ్ గ్రాబింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు, దీని తర్వాత ఎక్స్ట్రార్షన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారు ల్యాండ్ కోసం, those sheets are still continuing. That those persons are not left. Young persons who are అప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు, అది ఇప్పుడు కూడా వాళ్ళపైన వీఆర్ కీపింగ్ ఎ స్ట్రిక్ట్ వాచ్. అచ్చా. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి ఆల్మోస్ట్ 100 kilometers హైవే వెళ్తుంటుంది. 170. ఈ హైవే కంట్రోల్, ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి, దాన్ని కంట్రోల్ చేయడం కంటే హైవే మీదే కాకుండా ఇంటర్నల్గా కూడా కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. హైవే మీద రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేదంటే మిగతా విషయంలో యాక్సిడెంట్స్ తగ్గించడానికంటే
ఎక్కువగా 337, 338లో కనిపిస్తుంటాయి. 304A అనేది చాలా రేర్. కరెక్ట్. ఈ 338లో చాలా ప్యాథటిక్ కేసులు కనిపిస్తుంది. ఇష్యూస్ వాళ్ళ ఫ్యామిలీ ఒకేసారి డిపెండ్ అయి ఉన్నవాడు హాస్పిటలైజ్ అయితే ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవుతుంది. అటువంటి కేసుల మీద మీరు దాన్ని కంట్రోల్ చేయడానికి పబ్లిక్లో ట్రాఫిక్ అవేర్నెస్ తీసుకురావడానికి మీరు ప్లాన్ చేస్తారు? ఎస్. సో దిస్ ఇస్ వన్ సబ్జెక్ట్. దీనిలో అగైన్ టెక్నాలజీ చాలా భాగంగా మన తరపున యూజ్ చేయడం జరిగింది. వీ హ్యావ్ డన్ ది ఎంటైర్ నేషనల్ హైవే సర్వే త్రూ డ్రోన్స్. జిల్లాలో ఆల్ డ్రోన్స్ వర్ డిప్లాయిడ్. వీ హ్యావ్ డ్రోన్స్ విచ్ ఆర్ డిప్లాయిడ్ టు సర్వే ఎంటైర్ నేషనల్ హైవే. ఓకే. ఉద్దేశం ఏమిటి? నేషనల్ హైవేతో కనెక్ట్ అవుతుంది సర్వీస్ లేన్స్ ఇక్కడెక్కడ ఉన్నా. అదేవిధంగా ఆ ప్లేసెస్లో రంబల్ స్ట్రిప్స్ ఉన్నాయో లేదు, దెన్ ఆ పర్టికులర్ ప్లేసెస్లో రోడ్ సైన్స్ ఉన్నాయో లేదు, యూటర్న్ ఆర్ నో యూటర్న్ రిలేటెడ్ సింబల్స్ ఉన్నాయో లేదు, అప్రోప్రియేట్ లైట్స్ ఉన్నాయో లేదు, ఆ ప్లేసెస్లో నేషనల్ హైవే పైన ఎక్కడైనా అండర్ కన్స్ట్రక్షన్ రోడ్స్ ఉన్నాయో అక్కడే అప్రోప్రియేట్ విడ్త్ రోడ్ ఈజ్ మేడ్ అవైలబుల్ ఆర్ నాట్, అది కూడా ఐడెంటిఫై చేయడం జరిగిన పూర్తి డేటాబేస్ని వీ హ్యావ్ గివెన్ టు నేషనల్ హైవే అథారిటీ. దట్ రీసెంట్ టైమ్స్లో యూ మస్ట్ సీ, లాస్ట్ 2 monthsలో యూ మస్ట్ హ్యావ్ సీన్ చాలా ప్లేసెస్లో ఎల్లో స్ట్రిప్స్ వచ్చిన, చాలా ప్లేసెస్లో సర్వీస్ లేన్ టు నేషనల్ హైవేకి రావాలి ఆర్ నేషనల్ హైవే టు సర్వీస్ లేన్కి వెళ్ళాలి. దీనికోసం ఓపెనింగ్స్ వాళ్ళు విత్ బ్యారికేడ్స్ పెట్టారు. దిస్ ఇస్ రిజల్ట్ ఆఫ్ దట్ సర్వే. That survey was shared with them. అచ్చా. This is number 1. Then awareness campaign, and then awareness campaign తో పాటు నేషనల్ హైవే పైన ఆల్ దీస్ లారీస్, ట్రక్స్, బస్సెస్ ఎక్కడైనా పార్క్ అవుతుంది, ఇమీడియట్గా నేషనల్ హైవే పెట్రోలింగ్ వెహికల్స్, అదేవిధంగా SHOs ఆడ్ అవర్స్లో వాళ్ళని ఆ ప్లేసెస్ నుండి తీసి సర్వీస్ లేన్లో పెట్టాలి. అచ్చా. ఓకే. దట్ ఈస్ ఆల్సో బిన్ టేకన్ కేర్. స్టిల్ కొన్ని ప్లేసెస్లో బికాజ్ న్యాచురల్గా అయితే నేషనల్ హైవే అయితే లాంగ్ డిస్టెన్స్ చేసిన వాళ్ళు డ్రైవర్స్ అవగాహన లేకుండా పార్క్ చేసేస్తున్నారు. బట్ నేషనల్ హైవే పెట్రోలింగ్ వెహికల్స్ అండ్ వాళ్ళ టీమ్స్ రెస్పాండ్ అవుతుంది. ఈ క్రమంలో ఐ విల్ హ్యావ్ టు సే దట్ అవర్ రెస్పాన్స్ టైమ్ విత్ రిగార్డ్ టు నేషనల్ హైవే పెట్రోలింగ్ వెహికల్స్, యాక్సిడెంట్ ఎక్కడైనా నేషనల్ హైవే పైన రిపోర్ట్ అవుతుంది, అవర్ రెస్పాన్స్ టైమ్ ఇస్ ట్రెమెండస్. ఇట్ ఈస్ లెస్ దెన్ 10 minutes. It is less than 10 minutes for the national highway patrolling vehicles. ఓకే. కానీ వీటితో పాటు సిటీలో పబ్లిక్ ట్రాఫిక్ అవేర్నెస్ మీద మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు? Yes. So సిటీలో 2-3 అంటే ఓన్లీ శ్రీకాకుళం కాకుండా టోటల్ జిల్లాలో? Yes, total జిల్లా. So total జిల్లాలో we have specific design program. One is road safety related awareness. Second is area specific and then season specific issues. మాన్సూన్ అండ్ పోస్ట్ మాన్సూన్ సీజన్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది. రీజన్ బీయింగ్ విజిబిలిటీ ఛాలెంజ్ అయిపోతున్నాయి. ఎక్కడైనా రోడ్ టర్నింగ్స్ ఉన్నా ఆ ప్లేసెస్లో యాక్సిడెంట్స్ జరుగుతుంది బికాస్ బుషెస్ కానీ చెట్లు ఫ్లరిష్ అయిపోతున్నాయి, వాళ్ళని క్లియర్ చేయాలి. బి వర్షాకాలం అండ్ సమయంలో రోడ్స్ ఎక్కడైనా వెదరింగ్ ఎఫెక్ట్ కానీ డ్యామేజ్ అయిపోతుంది, అప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది. దెన్ ఈ అన్ని ప్రాబ్లమ్స్కి వన్ సింపుల్ ఇష్యూ దట్ కంటిన్యూస్గా జరగాలి, అది హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్స్. ఎస్, కంపల్సరీ దే మస్ట్ యూస్. సో దీనిపైన స్పెషలీ నా డెడికేటెడ్ ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది, హెల్మెట్ అవేర్నెస్. ఇప్పుడు మీ టౌన్లో కూడా మీరు చూసుకోవచ్చు, ఒక పెద్ద మాన్యుమెంట్ లాగా వీ హ్యావ్ ప్లేస్డ్ అ హెల్మెట్ అండ్ మేడ్ ష్యూర్ దట్ పీపుల్ ఎవరైనా ఆ జంక్షన్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఆ హెల్మెట్ని వాళ్ళకి విజిబుల్ ఉండాలి. మెసేజ్ కూడా వెరీ సింపుల్, హెల్మెట్ ఈజ్ ఫర్ ఫ్యామిలీ. ఇట్స్ అ లాస్ ఆఫ్ ఫ్యామిలీ, ఒక పర్సన్కి లాస్ కాదు, ఇట్స్ అ లాస్ ఆఫ్ ఫ్యామిలీ. ఈవెన్ 338 అవుతుంది. ఆ ఎకనామిక్ బర్డన్, ఆ ఫైనాన్షియల్ బర్డన్ చాలా ఎక్కువ అవుతుంది ఫ్యామిలీ కోసం. ఇఫ్ ఎంప్యూటెడ్ అయిపోతే, ఏమైనా ఫిజికల్ ఛాలెంజ్ అయిపోతే, అప్పుడు ఇంకా పెద్దగా ఛాలెంజ్ అయిపోతుంది. ఓకే. ఫర్గెట్ అబౌట్ లాస్ ఆఫ్ ఫెటల్ యాక్సిడెంట్లో, అదితో ఇంకా పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో ఈ హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్లో ఇన్ లాస్ట్ 1 month వీ హ్యావ్ డన్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఓకే. దెన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి వీ హ్యావ్ స్క్రీన్స్ ప్లేస్ దేర్, CCTV కెమెరాను. ఎవరైనా ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర వీ డోంట్ హ్యావ్ టు ఫిజికలీ గార్డ్ ఎవ్రీ ట్రాఫిక్ జంక్షన్.
కెమెరాని చూసి ఆ నంబర్ని రికార్డ్ చేసి వీ సెండ్ దెమ్ బై వాట్సాప్ ఆర్ బై ఈమెయిల్ వాళ్ళ ఫోన్ నెంబర్లో, అదేవిధంగా వాళ్ళకి బై పోస్ట్ ఆర్ మీ సేవ దట్ యూ హ్యావ్ బీన్ ఫైన్ ఫర్ నాట్ వేరింగ్ హెల్మెట్. సో గుడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ డైలీ అది పోతుంది. అండ్ కంప్లయన్స్ కూడా ఎన్షూర్ చేస్తున్నాం. ఎవరైనా 2 times ఫైన్ చేస్తున్నాం, వాళ్ళు 3rd time ఫైన్ ముందుగా దే హ్యావ్ టు పే ది రిమైనింగ్ ఫైన్స్. అండ్ దెన్ నియర్లీ 260 personsకి లైసెన్స్ సస్పెన్షన్ కూడా వీ హ్యావ్ రిటర్న్. గుడ్ నెంబర్ ఇది ఆల్రెడీ డన్ బై ది RTO. 260% రిపీటెడ్ ఆఫెండర్స్ వాళ్ళకి లైసెన్స్ సస్పెండ్ చేయాలి, అది కూడా చేయడం జరిగింది. సార్ బ్యాక్ రైడర్ కూడా పెట్టుకోవాలని తీసుకొస్తున్నారా? ఎస్, బ్యాక్ రైడర్ కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎస్, సో స్లోగా దే ఆర్ గెటింగ్, దే ఆర్ అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్ దట్ హెల్మెట్ ఈజ్ ఓన్లీ ఫర్ దెమ్, వాళ్ళ కోసమే. వీటితో పాటు సార్ శ్రీకాకుళంలో ఒక కల్చర్ ఉంటుందండి. ఆటో వాళ్ళు కానీ డబుల్ రైడ్స్ కానీ వీడు తాగుంటాడు వాడు తాగుంటాడు, ఇద్దరు డ్రైవింగ్ చేస్తుంటారు. ఇక్కడ జనరల్గా యాక్సిడెంట్ చేశారనుకోండి 304 Part B కూడా పెట్టే చేసాం. వీ హ్యావ్ డన్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ టైమ్స్లో ఒక పాలకొండ ఏరియాలో డిచ్ రోడ్ కన్స్ట్రక్షన్, ఒక కెనాల్ వర్క్ జరుగుతుంది. ఆ కాంట్రాక్టర్ అక్కడే సైన్ బోర్డ్ కానీ లైట్ కానీ ఏమీ అరేంజ్మెంట్ చేయట్లేదు, వాళ్ళ పైన కూడా 304 Part B చేసాం, ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే MV యాక్ట్ పర్ఫెక్ట్గా వెళ్తుంది ఇక్కడ. ఎస్, ఫ్యూచర్లో బ్యాక్ రైడర్ కూడా హెల్మెట్ వస్తుంది కంపల్సరీగా. అంటే పబ్లిక్ సేఫ్టీ అది, పోలీస్ ఇంటెన్షన్ అంతా పబ్లిక్ సేఫ్టీ ఉండాలి. కానీ వాస్తవంగా సార్ యాక్సిడెంట్ చనిపోవడం కన్నా యాక్సిడెంట్ అయిన ఫిజికల్ హ్యాండిక్యాప్లు వాళ్ళే ఎక్కువగా సఫర్ అవుతుంటారు. కరెక్ట్. సెకండ్ ఇంకో క్వశ్చన్ అండి, బోర్డర్ ఏరియాలో ఇచ్చాపురం చెక్ పోస్ట్ వేరే విషయం అనుకోండి, మూమెంట్ ఉందనుకుంటున్నారు అసలు ఏమనండి? మావోయిస్ట్ మూమెంట్ ఇప్పుడు ఇఫ్ యూ సీ గజపతి, గంజం, రాయగడ విచ్ ఇస్ బార్డరింగ్ టు శ్రీకాకుళం, ఆ ప్రాంతంలో లేదు. బట్ మన ఛాలెంజ్ ఈజ్ నాట్ మూమెంట్. అవర్ ఛాలెంజ్ నౌ స్పెషలీ ప్లేన్ ఏరియాస్లో ఛాలెంజ్ ఇస్ వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అయిపోయినా, వాళ్ళు ఈ ఏరియాలో అన్ఎంప్లాయిడ్ యూత్ని డిస్కరేజ్ యూత్ని మోటివేట్ చేసి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వెళ్ళిపోతే అది మన లాస్. వీ హ్యావ్ టు కీప్ ట్యాబ్ ఆన్ దట్. సో మన స్పెషలీ దీనిపైన మన యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ఇంటెలిజెన్స్ డివిజన్ అది దీన్ని చూస్తున్నాం. సో ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అండ్ వాళ్ళ రిలేటెడ్ మ్యాటర్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ కోసం ఆన్ రెగ్యులర్ బేసిస్ ఎస్పీస్ ఇంటరాక్షన్ జరుగుతుంది, DSP లెవెల్ ఇంటరాక్షన్ జరుగుతుంది. ఓకే, SHOs ఆఫ్ కోర్స్ అదర్ విషయంలో కూడా దే డిస్కస్, బట్ ఈ సబ్జెక్ట్ విషయంలో DSP అండ్ SPs రెగ్యులర్ ఇంటరాక్షన్స్ అండ్ కమ్యూనికేషన్స్ జరుగుతుంది. శ్రీకాకుళం బోర్డర్ ఒకప్పుడు నక్సల్స్ పెట్టని కోట, నక్సల్స్ హబ్బు లాగా ఉండేది, బందస, బారువా ఆ ప్రాంతం అంతా. అంటే ఇప్పుడు మూమెంట్ లేకపోవడంతో పోలీసులో ఓరియంటేషన్ తగ్గిందనేది కనిపిస్తుందండి. రెగ్యులర్ ఓరియంటేషన్ లేదని బోర్డర్ పోలీస్ స్టేషన్ టాక్ అబౌట్. నో, ఇట్స్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. బార్డర్ పోలీస్ స్టేషన్స్ శ్రీకాకుళంలో ఛాలెంజెస్ డిఫరెంట్ అయిపోయినా. అవర్ ఛాలెంజ్ ఇప్పుడు బికాస్ ఆఫ్ ది న్యూ హొరైజన్స్ గవర్నమెంట్ ఓపెన్ చేసిన న్యూ డైమెన్షన్స్, స్పెషలీ ఇంటర్ స్టేట్ ఈ స్మగ్లింగ్ ఆఫ్ గాంజాయి కానీ ఐడిఆర్ఎక్ కానీ ఆర్ whoever is coming with large quantity or non-duty paid liquor, this has become a very important issue. Then seasonal issues are there with regard to rice transport, which is coming from the Odisha side and then or probably taken away from Srikakulam to the other district. So adi challenges. So interstate check post మన జిల్లాలో నడుస్తున్నాయి నియర్లీ 26-27. దిస్ ఇస్ వాట్ ఆ చెక్ పోస్ట్ వాళ్ళు అదేవిధంగా రెండంగా ఇది చెక్ పోస్ట్ అన్న స్టాటిక్ చెక్ పోస్ట్, ట్రెడిషనల్ సెన్స్లో స్టాటిక్ చెక్ పోస్ట్ మాత్రమే మనకి క్లియర్గా వస్తుంది. ఇది ఆ డైనమిక్ చెక్ పోస్ట్. సో ఈరోజు ఎక్కడ ఉన్నా నెక్స్ట్ డే మేబీ సమ్ అదర్ ప్లేస్, బట్ దే విల్ బి కంటిన్యూస్లీ డూయింగ్ ఆ పర్టికులర్ 4-5 రోడ్స్ని చెకింగ్. సో దాట్ విల్ బి డన్ ఆడ్ అవర్స్లో. సమ్టైమ్స్ ఒక క్యాంపెయిన్ లాగా వీఆర్ డూయింగ్ 36-hour రోడ్స్. సో 36 hours కాన్స్టెంట్ వెహికల్ చెకింగ్స్ ఎక్కడైనా బై వేరియస్ టీమ్స్ని డిప్లాయ్ చేసి దాంట్లో SEB కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ కంటిన్యూస్లీ బిన్ డన్. నౌ కమింగ్ టు ఫోకస్ చేంజ్ అయిందా, ఫోకస్ ఈస్ చేంజ్ బికాస్ రిలవెంట్ ఉండాలి పోలీస్. ఇఫ్ పోలీస్
కాన్స్టెంట్గా సేమ్ పాస్ట్ మాన్స్టర్ని హంట్ చేయాలి. సో పోలీస్ విల్ బికమ్ అవుట్డేటెడ్. సో ప్రజెంట్ ఛాలెంజ్ ఏమున్నా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి, ఆ ఛాలెంజ్ అండ్ సిచ్యువేషన్ని ఎట్లా కౌంటర్ చేయాలి, సో దట్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ, అదేవిధంగా పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మీద. రైట్. నెక్స్ట్ సైబర్ క్రైమ్ అండి. దాన్ని క్రేజ్ బుక్ అవ్వడం, ఇన్వెస్టిగేషన్ అనేది పార్ట్ కాకుండా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఎంఓస్ ఏ విధంగా మీరు పబ్లిక్లో మోటివేషన్ తీసుకెళ్తున్నారు? ఎస్ ఎస్ ఓటీపీ ఫ్రాడ్ చాలా ఉంటున్నాయి. ఎస్, అందులో మీరు ఆల్రెడీ అందరూ ఎక్స్పర్ట్ మీరు. కరెక్ట్. యూ హ్యావ్ ఇన్ఫ్యాక్ట్ ఆస్క్డ్ అ వెరీ అప్రోప్రియేట్ అండ్ రిలవెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ జనరేషన్కి, ఈ జనరేషన్ని పీపుల్స్ మిలేనియల్ పాపులేషన్ అంతే. ఎవరైనా లాస్ట్ ఈ సమయంలో హూఎవర్ ఈజ్ 15 to 17 years ఏజ్ అండ్ లెస్ దెన్ 25 or 30 years of age వాళ్ళు ఆల్ మిలీనియన్ పాపులేషన్. దే ఆర్ ఆల్ ఆన్ ది ఇంటర్నెట్. వాళ్ళ మ్యాక్సిమం పని ఇంటర్నెట్లో అయిపోతుంది. హెన్స్ సైబర్ సెక్యూరిటీ జరగాలి. మీకు అవగాహన కోసం అండ్ మీతో పాటు మిగతా మీడియా బంధువులు కూడా అవగాహన కోసం, విత్ ది హెల్ప్ ఆఫ్ లోకల్ మీడియా, స్పెషలీ లోకల్ మీడియా, బికాస్ లోకల్ ఛాలెంజ్ ఇది. ఆఫ్ కోర్స్ నేషనల్ ఛాలెంజ్ కూడా ఉన్నాయి, బట్ లోకల్ పబ్లిక్కి అవగాహన కోసం వీ హ్యావ్ డన్ అ గుడ్ క్యాంపెయిన్ త్రూ మీడియా. డైలీ ఒక సబ్జెక్ట్ విత్ రిగార్డ్ టు సైబర్ ఆఫెన్స్, ఒక సైబర్ క్రైమ్, ఓటీపీ థెఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్, దీనిపైన డూస్ అండ్ డోంట్స్ డైలీ కాన్స్టెంట్గా 7 days నడిచింది. దెన్ ఫర్దర్గా వీ హ్యావ్ అవర్ మహిళా పోలీస్. సో వాళ్ళు మీకు చెప్పాము ఇప్పుడు బాలికా సంఘం, మహిళా సంఘం, అండ్ దీంతో పాటు వాళ్ళు ఒక వీక్లో కంపల్సరీగా ఒక ర్యాలీ కండక్ట్ చేయాలి, అవేర్నెస్ ర్యాలీ. దాంట్లో సైబర్ సెక్యూరిటీ ఒక సబ్జెక్ట్. సో వీ హ్యావ్ గివెన్ దమ్ నేషనల్ పోర్టల్ నంబర్, అదేవిధంగా 16052115723, that number has been given. And then we have also given them district WhatsApp number. దీన్ని వాళ్ళ పబ్లిక్కి అవగాహన కోసం, ఇఫ్ ఎవరైనా సస్పెక్టెడ్ నంబర్ నుండి కాల్ వస్తే కానీ ఓటీపీ షేరింగ్ కోసం, సో డోంట్ షేర్ ఇట్ డైరెక్ట్గా, ఆ నంబర్కి కాల్ చేయాలి. ఆఫ్ కోర్స్ అది న్యాచురల్గా మ్యాక్సిమం అవేర్నెస్ ఇప్పుడు మనకి నౌ చేయాల్సిన సీనియర్ సిటిజన్స్ అండ్ దోస్ హూ ఆర్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 50 and above. యంగ్ పర్సన్స్కి అవగాహన రీజనబుల్గా వచ్చిన నౌ ఆ జనరేషన్ని టార్గెట్ చేయాల్సి. ఇప్పుడు కూడా యూ విల్ సీ వన్స్ ఇన్ అ మంత్ నియర్లీ 2 to 3 cases విల్ డెఫినెట్లీ కమ్. దాంట్లో ఓటీపీ థెఫ్ట్ కానీ ఆర్ ఎనీ డెస్క్ స్క్రీన్ షేరింగ్, ఆ టైప్ ఆఫ్ ఆఫెన్సెస్ మన శ్రీకాకుళంలో మ్యాక్సిమం అదే రిపోర్ట్ అవుతుంది. సో అది కూడా తగ్గించాలి. అంతే, ఇంకా డెడికేటెడ్ ఎఫర్ట్ ఈ పర్టికులర్ సెక్షన్ పైన మనకి చేయాల్సి ఫోకస్ పెట్టారు. ఎస్, సైబర్ క్రైమ్ మీద అంటే మీది ట్రెడిషనల్ క్రైమ్, వైట్ కాలర్ అఫెన్స్ కానీ సైబర్ క్రైమ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. నెక్స్ట్ జనరేషన్ అదే ఎక్కువగా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళది. రైట్ అండి. ఒక విజన్తో శ్రీకాకుళం ఎస్పీగా వచ్చారు మీరు. ఎక్కడ కూడా ఇలాంటి పొలిటికల్ ప్రెజర్ లేకుండా మంచి పేరు తెచ్చుకుందాం ఫస్ట్ పోస్ట్లోనే. పార్థపురం బాగా చేశారు, పాడేరు బాగా చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇష్యూ జరిగింది. అంటే ఫోన్లో బెదిరిస్తే 307 పెడతారా అంటూ కొంతమంది అపోజిషన్ పార్టీ ఇష్యూ చేయడం. అంటే కోర్టు యాక్సెప్ట్ చేసింది కాబట్టి దాన్ని ఎవరు కాదనిలేమండి. అటువంటి ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్? అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే ఇంత ప్రెజర్ వచ్చిందా? యాక్చువల్లీ అంటే అమిత్ బర్దర్ అనగానే ఫస్ట్ ఏపీ ఎంత మారుమోగింది. 307 ఫోన్లో ఒకటి పెడతారా అని. సో ది బేసిక్లీ వన్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లీగలీ ద ఇష్యూ ఈస్ అండ్ వాట్ రియలీ హ్యాపన్. దీన్ని లీగలీ ఎలా ట్రాన్స్లేట్ అయింది. ఇట్స్ ఎ డెమోక్రటిక్ రైట్ given by the Constitution of India to a person to contest election. It's your right. Yes. By law. This is being protected by Election Commission of India. Right. If you want to go and contest election in your native village, if you have paid your dues to the Election Commission, you don't have any legal issues to challenge that you cannot stand, or there is no pendency which bars you from contesting election
then you have all the right. Hmm. That's a democratic right. To prevent such kind of democratic right, we know it is not always important for a person to come out physically himself to prevent that offense, to prevent that person to exercise the right. This entire law is only to ensure that every citizen is able to exercise their rights. Hmm. When we are protecting the very soul of the constitution, that is democratic system, then one must understand the power vested by the law to police has to be implemented in a true sense. Hmm. So what you see subject matter to telecommunication or some media reports, or that is separate, because that's a prerogative of the IO, how and what circumstances they have understood. But what was very clear at the scene of offense, that an offense has occurred. An offense has occurred with the precedence before that. ఒక ఆఫెన్స్ని జరగాలి అంటే సమ్ ప్రిపరేషన్ ఉండాలి కదా. Oh, education, సో దెర్ ఇస్ preparation. సమ్ మోటివ్ ఇస్ దేర్, Wow. దెర్ ఇస్ అ మోటివ్, దెర్ ఇస్ అ ప్రిపరేషన్, దెర్ ఇస్ అ Education. అవేర్నెస్, అండ్ దెన్ ఇన్సిడెంట్ జరిగిన. Ah. దెన్ పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత కండక్ట్ ఆఫ్ ది క్రిమినల్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూలీ లేడ్ డౌన్. ఆ ఇన్సిడెంట్లో దెర్ ఇస్ నథింగ్ హిడన్, ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈజ్ హిడన్ ఆర్ కవర్డ్. It was plain open day offense, came out in the eyes of the public because election time. Hmm. And public is not and cannot be fooled only because somebody has a popular perception that individual, if said in a particular fashion, is the only truth. Hmm. What you may say hello to me in a way can also be seen hello if your physical gestures, your other gestures are not appropriate in the same manner. Hmm. So one has to look into these aspects, and the important responsibility that was vested with the police was to ensure that particular person's democratic right is ensured. కానీ ఆ ఇష్యూలో మీరు చెప్తున్నట్టు పర్ఫెక్ట్గా వాళ్ళకున్న రైట్స్ లీగల్ చూసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే మీరు 301 పెట్టారు. కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ఒకవేళ ఫ్రాడ్ అనుకుంటే కోర్టు అక్కడే మీకు అబ్జెక్షన్ చేస్తుంటుంది. కానీ కోర్టు యాక్సెప్ట్ చేసింది, కానీ పోలీస్ వెర్షన్ అనేది ఎక్కువ రాలేకపోయిందండి. Police version is already clearly, police doesn't version have వచ్చిన ఆ డ్యామేజ్ ముందు ఇది basically what we have popular perception is anyone when he does an act, he has to give clarification. That's not required. అచ్చా. Why should police, instead of doing the investigation, goes out and do the PR management? That's not the job of the Oh, police. Our right. job is to do the investigation, put the facts before the honorable courts, let them see this situation, let them assess. They will come out with their judgment in the due course. So that is the job of the police. Police is not here to counter the public perception. What is important is, when we work at the same time, a meaningful response police chesina a public drashtilo ravali. రైట్. So dantlo, since police does not operate the media channels, we do not operate them. While at the same time the social media gives us opportunity to express what we have done. So in a reasonable sense, which allows us to express while investigation is still continuing, without tempering the due process of investigation, what can be told to public is already been communicated, it is already there in the public domain. So ఇంకా పెట్టడానికి అవసరం లేదు. రైట్. సార్ ఫైనల్గా 2 క్వశ్చన్స్ అండి. నెంబర్ 1, మీరు ఆల్మోస్ట్ ఇంకొక 3-4 మంత్స్లో 2 years కంప్లీట్ చేస్తాం. Yes. 2 years తర్వాత ఇంకొక 1 year ఉండొచ్చు, తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కానీ అమిత్ మార్క్ శ్రీకాకుళంలో ఉండాలంటే మీకు ఒక గోల్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ జనరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్. See, I think I have already made the first question. Me cheppina, what is the mark that I am going to leave in the Srikakulam? Public already they are aware of it. The way I had been
రీచింగ్ టు ద పబ్లిక్ నా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఆర్ చీఫ్ ఆఫీస్ డ్రివన్ ప్రోగ్రామ్స్ అన్నీ పబ్లిక్ సమక్షంలో ఉన్నాను. కొన్ని ప్లేసెస్లో వీ హెవ్ బీన్ రివార్డెడ్ ఆల్సో. ఓకే. We have been rewarded by Scotch. We have been identified. Our policing work has been appreciated by the chief office. Our most important, our work has been appreciated by the civil society. దీనికి ఉదాహరణ మన నైట్ వాక్స్ ఎక్సర్సైజ్. వాళ్ళు మనకి వచ్చిన వాళ్ళు చెప్పిన దీంతో బెటర్ రివార్డ్ ఏమి ఉండాలి? అవును, కరెక్ట్ కదా. దీంతో సాటిస్ఫాక్షన్ పబ్లిక్ చెప్పేదే మీకు రివార్డ్, అవార్డు కూడా. ఎస్. సో వాళ్ళు సెల్ఫ్గా వచ్చిన సెల్ఫ్గా చెప్పిన దట్ వీ వాంట్ టు కండక్ట్ నైట్ వాక్స్ విత్ యూ. సో ఇంత పెద్ద ఐ డోంట్ థింక్ సాటిస్ఫాక్షన్ ఇంకా బై రివార్డ్స్ ఆఫ్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఇప్పుడు. దట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ ఇన్ మేకింగ్ షూర్ దట్ శ్రీకాకుళం police is accessible to public. రైట్. Accessibility in all sense, టెక్నాలజికల్ ప్రకారంగా ఆర్ ఫిజికల్గా పోలీస్ స్టేషన్కి రీచ్. ఇన్ఫ్యాక్ట్ పోలీస్ స్టేషన్స్ ఆర్ ఆల్సో బీన్ బ్యూటిఫుల్లీ రిసెప్షన్ సెంటర్స్ were done. You see, you can reach there, you will be able to sit, you will have comfortable, cool environment, you will have chairs to sit, any facilities kuda unnai. These all been provided by the chief officer and implemented beautifully by the local officers. Okay. This explains the discipline, policing discipline. The last part, satisfaction ki most important part is police discipline. Nearly 2 years అవుతుంది. దాంట్లో చాలా పెద్ద పోలీస్ పైన ఎలిగేషన్స్ కానీ కంప్లైంట్స్ ఎక్కడ రాలేదు. కాంట్రవర్సీస్ ఆర్ డిఫరెంట్. ఎస్ ఎస్ బికాస్ దేర్ ఆర్ 2 agents who will have their vested interest, but indiscipline act విషయంలో nothing which is tolerated by the unit office has come out. ఎక్కడైనా any incident has happened, we have responded immediately, taken action if we have grounds to take action against the particular officer or police personnel. వాళ్ళ పైన immediate respond అయ్యాం. We have taken action, discipline action. We have very good disciplined force శ్రీకాకుళంలో now. Okay. Then second part, మీ question the what is the message for the young generation? Young generation, especially this millennial generation, అర్థం చేయడానికి విషయం, life is చాలా beautiful actually. Lifeలో you can do miracle only if you have patience and desire to learn. Patience ఉండాలి and desire to learn కొత్త స్కిల్స్. టైమ్ ఈజ్ చేంజింగ్, హెన్స్ మనకి రిలవెన్స్ కోసం డెఫినెట్గా కొత్త స్కిల్స్ మనకి నడుచుకుండవాలి. ఈ మెసేజ్తో ఎవరైనా యంగ్ పర్సన్ వెన్ దే ఆర్ స్టడింగ్ ఇన్ కాలేజెస్ ఆర్ టేకింగ్ అ ఫస్ట్ జాబ్, సెకండ్ జాబ్, ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్. బికాస్ ఏమైనా ఇంకా పెద్ద సమస్య కూడా వస్తే లైఫ్ విల్ ఆల్వేస్ మూవ్ అండ్ యువర్ ఫ్యూచర్ విల్ ఆల్వేస్ బీ బ్రైటర్. That is guaranteed. If you are having a positive mindset, perseverance, patience and desire to learn, future will always be bright. Okay. So finally one more question. శ్రీకాకుళంలో మీ సర్వీస్లో మంచి కేసు డిటెక్ట్ చేసిన కేసు కానీ రికవర్ చేసిన కేసు అని ఒక్క కేసు? We have good number of cases. In fact, ఒకటే కేసు కాదు, there are cyber చాలా ఉంటాయి. సైబర్ క్రైమ్లో, yes, సైబర్ క్రైమ్లో we have done excellent work. చిన్న ప్రాపర్టీ లాస్ అయినా బట్ పూర్తి నెట్వర్క్ని ట్రేస్ చేసి జార్ఖండ్ నుండి ఆ పర్సన్ని క్యాచ్ చేసి మన వాళ్ళు తీసుకొచ్చారు. ఇది రాజం అండ్ దెన్ మన ఐటీ కోడ్ సైబర్ సెల్ చేసిన పని. ఒక చిన్న స్క్రీన్ షేర్, ఎనీ డెస్క్లో మెసేజ్ వచ్చిన ఆ మెసేజ్ని విక్టిమ్ చూసి క్లిక్ చేసి అండ్ దెన్ వాళ్ళకి స్క్రీన్ షేర్, ఓటీపీ కానీ అన్ని పాస్వర్డ్స్ షేర్ అయిపోయినాయి. సబ్సిక్వెంట్గా వాళ్ళ అకౌంట్ నుండి కొద్ది డబ్బు పోయినా. ఆ డబ్బుకి ట్రేల్ మనకి ట్రేస్ చేయడం జరిగిన. ఆ డబ్బు ట్రేల్ చేసే వాళ్ళు చాలా నోటోరియస్ పర్సన్. పేటిఎం కానీ ఈ అన్ని వాలెట్స్ ఉంటుంది కదా, మనీ వాలెట్స్ అన్నిని యూజ్ చేసి వేరే వేరే అకౌంట్లో జంప్ చేసి లాస్ట్లో ఒక ఫిజికల్గా బ్యాంక్ అకౌంట్ నుండి డ్రా చేశారు. సో ఈ అన్ని అకౌంట్స్ని ట్రేస్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ని ట్రేస్ చేసి ఒక పెద్ద ఎక్సర్సైజ్. సో ఈ ఆల్ అకౌంట్ డూబియస్ అకౌంట్స్ మధ్యలో అన్ని ఆల్ డూబియస్ అకౌంట్స్. ముఖ్యమైన పబ్లిక్కి అర్థం చేయడానికి విషయం, ఈ ఆల్ డూబియస్ అకౌంట్స్ విదౌట్ సబ్మిటింగ్ డాక్యుమెంట్స్ కొన్ని ప్లేసెస్లో ఓపెన్ అయిందా. దట్ ఈస్ వై వీ హ్యావ్ రిటర్న్ టు దీస్ ఈ వాలెట్స్ని 24 hours లోపల ఆ పర్టికులర్
పర్సన్కి బ్యాంక్ అకౌంట్ కేవైసీ వెరిఫై చేయాలి. స్పెషలీ ఇప్పుడు ఈ కాలంలో ఈవెన్ యూ సీ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ హెస్ కమ్ ఈ విషయంలో. సో ఆ పర్టికులర్ పర్సన్ని ఇన్ఫ్యాక్ట్ టీమ్ అది ఒకటే పర్సన్ కాదు, 2-3 పర్సన్స్ ఇన్వాల్వ్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిన. ఇక్కడ జార్ఖండ్ తీసుకొచ్చారు. ఎస్. అంటే ఇంకా శ్రీకాకుళంకి ఇంకేమైనా చేయాలనుకున్నారా? ఇంకేమైనా డ్రీమ్ ఉందా మీకు? శ్రీకాకుళంలో there is a capacity to which we can expand. సో మై ఓన్లీ డిజైర్ శ్రీకాకుళంలో ఈ టౌన్ ఏరియాస్లో పబ్లిక్ సేఫ్టీ పెరగాలి. దీనికి ముఖ్యమైన సబ్జెక్ట్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ అ పార్కింగ్ ప్లేస్. వీ హ్యావ్ డిఫైన్డ్ టెంపరీ పార్కింగ్ ప్లేసెస్ చాలా ప్లేసెస్లో ఇచ్చాం. మై డిజైర్ ఇస్ దిస్ జీటీ రోడ్ మార్కెట్, ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వెహికల్. It should be made for the walkers and it should be made available for the public to walk and do shopping. Our system, if we are able to implement in Srikakulam, I've been trying for this for a long time. Parking problem కదా సార్, పార్కింగ్ ఎవరికి లేదు అక్కడ. That's exactly. Parking places, that's a challenge. No? రెవెన్యూతో పాటు ఆ పర్టికులర్ మున్సిపల్ కమిషనర్తో పాటు ఆ పార్కింగ్ ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ ప్లేస్లో ఉండాలి. నాట్ సేయింగ్ మీరు గివ్ దమ్ సమ్ 5 కిలోమీటర్ దూరంగా, 1 కిలోమీటర్ దూరంగా మీరు వచ్చేసి నో ప్రాబ్లం. దట్ ఈస్ పాసిబుల్. జీటీ రోడ్లో స్పేస్ లేదు, బట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో దేర్ ఆర్ ప్లేసెస్. యాజ్ ఆఫ్ నౌ దీస్ ప్లేసెస్ వేరే పర్పస్కి యూజ్ అవుతుంది. ఎస్. సో 1 కిలోమీటర్ కూడా జీటీ రోడ్, 7 రోడ్ జంక్షన్, సూర్యమల్ 1 కిలోమీటర్. అది హెల్త్ కూడా మంచిది. ఎగ్జాక్ట్లీ. సో ఆ పర్టికులర్ బికాస్ ద కోర్ మార్కెట్ మీది. కానీ షాప్లో ఉన్నవాడు, షాప్కి వచ్చిన కస్టమర్ వరకు ఓకే పార్కింగ్ చేస్తాడు, షాప్ ఓనర్ ఎక్కడ పెట్టాలి? వాళ్ళు కూడా ఆ ప్లేస్కి పెట్టాలి. వాళ్ళు కూడా బికాజ్ ఇట్స్ ఫర్ దెమ్ ఓన్లీ. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని అర్థం చేయడానికి విషయం దట్ ఈస్ వేర్ ఎకనామిక్స్ కమ్స్ ఇన్ టు ప్లే. రైట్. సో ఫుట్ ఫాల్స్ ఇంక్రీజ్ చేయాలి అంతే. ఫుట్ ఫాల్స్ ఎప్పుడైనా ఇంక్రీజ్ అవుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఆ పర్టికులర్ ప్లేస్లో ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి, కరెక్ట్. అండ్ ఒక వెహికల్ని మీరు పార్క్ చేసిన 2 hours, 3 hours, 4 hours అక్కడే ఉంటుంది. దట్ మీన్స్ 4 hours వరకు ఫుట్ ఫాల్స్ తగ్గిపోయినా, ఫ్రీ అవుతుంది, స్ట్రెస్ తగ్గిపోతున్నాయి. నేచురల్గా యూ విల్ టేక్ దట్ రోడ్ వేర్ ట్రాఫిక్ ఈస్ లెస్. ఇఫ్ 2 roads ఆర్ గివెన్ టు యూ, ట్రాఫిక్ ఆర్ పార్కింగ్ ఇష్యూస్ లేదు, యూ విల్ గో ఆన్ దట్ ప్లేస్ కదా. సేమ్ పెడెస్ట్రియన్స్ కూడా ఆ ఖాళీ స్థలంలో వాక్ చేయడానికి దే విల్ ప్రిఫర్. అండ్ ఆ ప్రిఫరెన్స్తో అటాచ్ అవుతుంది, ఇన్స్టెంట్లో ఆర్ మూమెంట్లో చూసి పర్చేస్ బయింగ్. దట్ ఇంక్రీజ్ ఎకనామిక్ యాక్టివిటీ. సో వాళ్ళకి అడ్వాంటేజ్ కోసం, యాక్చువల్లీ షాప్ కీపర్స్కి అడ్వాంటేజ్. బట్ కొంతమంది, నాట్ ఎవ్రీ వన్. నేను స్టార్టింగ్లో వచ్చిన తర్వాత విదిన్ 6 monthsలో ఇది డిస్కస్ చేసాం ఆల్ దీస్ మర్చెంట్ అసోసియేషన్స్. చాలామంది దీన్ని పాజిటివ్గా తీసుకుపోతున్నారు. చాలామంది ఇప్పుడు వాళ్ళు షాప్ బయట పార్క్ కూడా చేయట్లేదు. దే ఆర్ గివెన్ దిస్ పార్కింగ్ ప్లేస్ టు పబ్లిక్ ఓన్లీ. బట్ ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి ఫుల్ కోఆపరేషన్ కూడా ఉండాలి. ఆ పర్టికులర్ ఏరియాని డెవలప్ చేయాలి అంతే. లీవ్ దట్ స్పేస్ ఓన్లీ ఫర్ ది పెడెస్ట్రియన్స్, ఓన్లీ షాపర్స్ అండ్ పెడెస్ట్రియన్స్ మాత్రం. నో వెహికల్ పార్కింగ్, నో వెహికల్. ఆ ఏరియాలో చాలా ఆల్టర్నేట్ రూట్స్ ఉన్నాయి. దీనికి వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ విత్ లిటిల్ మోడిఫికేషన్ డ్యూరింగ్ ఫెస్టివల్ టైమ్, డ్యూరింగ్ న్యూ ఇయర్స్ టైమ్, డ్యూరింగ్ క్రిస్మస్ టైమ్, డ్యూరింగ్ ఆల్ దీస్ ఫెస్టివల్స్ టైంలో అది ఇంప్లిమెంటేషన్లో అవుతుంది. పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అప్పుడు. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఆల్టర్నేట్ పార్కింగ్. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, ఇట్ హ్యాస్ టు బి జస్ట్ ఇయర్ మార్క్ ఫర్ దట్. వన్స్ దట్ ఈస్ టేకెన్ కేర్ అంతే, మనకి ఈ ఏరియా ఎకనామిక్ యాక్టివిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. శ్రీకాకుళం ప్రజల భద్రతే నా జయం అంటున్నారు అంబేద్కర్. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎక్కడ నో పార్కింగ్ లేకుండా ప్రజలందరికీ హ్యాపీగా ఉండేలాగా ట్రాఫిక్ జామ్ లేకుండా చేస్తానంటున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని చెప్పింది ప్రజల యొక్క మన్నలు, ప్రజలకు సేవలు చేసి వచ్చే మన్నల ద్వారా అది అవార్డుకి రివార్డుకి మించి ఉంటుంది అంటున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా పోలీసులకు రావాలనుకుంటే ఖచ్చితంగా రండి, ప్రజలకు నేరుగా సేవ చేయండి అని చెప్తున్న అమిత్ గారితో ఈరోజు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు
చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, subscribe I dream. Please subscribe for more videos. I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe, I dream. ఐ డ్రీమ్ ఛానల్ని do watch I dream.